నమస్తే, వెల్కమ్ టు DNA డైలీ న్యూస్ అనాలిసిస్. తెలంగాణ ప్రభుత్వానికి సమస్యల మీద సమస్యలు వచ్చి పడుతున్నాయి. ఫీజు రీయింబర్స్మెంట్ వివాదం కాలేజీల బంద్ వరకు వెళ్లింది. ప్రభుత్వం స్పందించడం లేదంటూ నిరవధిక బంద్ పాటిస్తున్న యాజమాన్యాలు, అటు బకాయిల కోసం రేపటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేస్తున్నాయి ప్రైవేట్ హాస్పిటల్స్. కాలేజీలు, హాస్పిటల్స్ బంద్ నిర్ణయంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలపై ఫోకస్ చేసింది. కాలేజీలపై గతంలో వచ్చిన విజిలెన్స్ నివేదికను బయటకు తీసింది. ఫీజుల డబ్బులు నేరుగా విద్యార్థుల అకౌంట్లోకి జమ చేసే యోచన చేస్తుందని తెలుస్తోంది. ఇదే అంశంపై ఇవాళ DNAలో మా ఎడిటర్ భరత్ తో డిస్కస్ చేద్దాం. భరత్, కాలేజీల బంద్ వరకు వెళ్లిన ఫీజు రీయింబర్స్మెంట్ వివాదాన్ని ఎలా చూడొచ్చుంటారు? ఒకటి 10,000 కోట్ల రూపాయల బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి. ఇది ఈ టైంలోనేనా అంటే ఈ 20 నెలలుగా అంటే కాదు, ఇంతకు ముందు బకాయిలు ఉన్నాయి, ఇప్పుడు బకాయిలు ఉన్నాయి. అట్లా అని చెప్పి బీఆర్ఎస్ ప్రభుత్వం 2014 అధికారంలోకి వచ్చే నాటికి కూడా బకాయిలు ఉన్నాయి. సో ఇది ఎప్పటి నుంచి నడుస్తుందంటే 2011 కిరణ్ కుమార్ రెడ్డి సమయం నుంచి నడుస్తుంది. రాజశేఖర్ రెడ్డి మొదట్లో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ప్రవేశపెట్టిన తర్వాత 2010-11 నుంచి 14 years గా ఈ బ్యాక్లాగ్ అన్నది జరుగుతూ వస్తుంది. ఎందుకంటే ఫీజు రీయింబర్స్మెంట్ అందరికి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ అందరికి కూడా, మైనారిటీ అందరికి కూడా వర్తింపజేశారు. ఇది ఇప్పుడు ప్రభుత్వాలకు తలకు మించిన భారంగా వాళ్ళు చెప్పుకుంటారు. నిజానికి ఎడ్యుకేషన్, నేను ఇంతకుముందు చెప్పినట్టు ఉచితాల్లో మంచి ఉచితం ఇది ఫీజు రీయింబర్స్మెంట్ అనేది. ఫ్రీ బస్సు కంటే చాలా బెటర్. ఎందుకంటే ఎడ్యుకేషన్ చదువుకుంటే గనక ఒక వ్యక్తి అతను మళ్ళీ చదువుకొని ఉద్యోగం చేస్తే అది రాష్ట్రానికే అల్టిమేట్ గా ఇక్కడ ఖర్చు పెడితే రాష్ట్రంలో సంపద పెరుగుతుంది. సో ఆ విధంగా చూస్తే ఫీ రీయింబర్స్మెంట్ అనేది ఒక మంచి పథకమే. కానీ ఇది అతి భారమైనప్పుడు, ఇప్పుడు ఇంజనీరింగ్ సంబంధించి ఉంది, ప్రతి ఒక్కరికి 35,000 ఫీజు కడుతున్నారు. జూనియర్ కాలేజెస్ అయితే చాలా తక్కువ, 2,000, 3,000 ఇస్తున్నారు. డిగ్రీలో 10 నుంచి 18,000. ఇంజనీరింగ్ లో 1,00,000 ర్యాంక్ వచ్చినా సరే ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తున్నారు. అది అవసరమా కాదా ఆలోచించాలి ప్రతి ఒక్కళ్ళు. ఎందుకంటే ఇప్పుడు డిగ్రీ చదివేవాళ్ళు లేరు, ప్రతి ఒక్కళ్ళు ఇంజనీరింగ్ చదువుతున్నారు. ఇంజనీరింగ్ చదువుకోకపోతే డిగ్రీ చదివితే అది ఒక నామోషి లాగా అయిపోయింది. సో అందుకని ప్రభుత్వాలు ఒకవేళ భారం అనుకుంటే ఈ దీనిలో మార్పులు చేసి లబ్ధిదారులు తగ్గించో ఏదో విధంగా చేయాలి. రెండవది, కాలేజీలకు సంబంధించిన యాంగిల్. ఇన్ని ఇంజనీరింగ్ కాలేజీలు అవసరమా దేశంలో ఎన్ని లేని విధంగా తెలంగాణలో? దీనిలో టాప్ 30-40 కాలేజెస్ సంగతి పక్కన పెడితే మిగతా వాటిలో కనీస ఫెసిలిటీస్ లేవు. కొన్ని కాలేజెస్, డిగ్రీ కాలేజెస్ అయినా ఇంజనీరింగ్ కాలేజెస్ అయినా కేవలం ఫీజు రీయింబర్స్మెంట్ కోసమే పుట్టుకొచ్చిన కాలేజీలు చాలా ఉన్నాయి. సో రెండు యాంగిల్స్ ఉన్నాయి. ప్రభుత్వంది తప్పు ఉంది, కాలేజీ కూడా తప్పు ఉంది. అయితే అల్టిమేట్ గా సఫర్ అవుతుంది ఎవరంటే విద్యార్థులు. 3 సంవత్సరాలు ఫీజు రీయింబర్స్మెంట్ రాకపోవడంతోటి వాళ్ళకి ఏమైనా సర్టిఫికేట్స్ ఫ్యూచర్ లో అవసరమైతే ఇద్దామంటే సర్టిఫికేట్స్ ఎవరు ఇవ్వట్లేదు కాలేజీలు. మీ ఫీజు రీయింబర్స్మెంట్ రావట్లేదు కాబట్టి మేము ఇవ్వము అని చెప్తున్నారు. సో విద్యార్థుల్ని, వాళ్ళ తల్లిదండ్రుల్ని సఫర్ చేయకుండా అల్టిమేట్ గా ప్రభుత్వం ఆలోచించాలి, కాలేజీల వైపు నుంచి కాలేజీ కూడా ఆలోచించాలి. కొన్ని కాలేజీలు పూర్తిగా ఫీజు రీయింబర్స్మెంట్ కాలేజీలు అయిపోయినాయి, దానిలో నార్మల్ స్టూడెంట్ ఎవరు చేరరు. సో రెండు వైపులా ఉంది. ప్రభుత్వం కనుక చేత కాకపోతే ప్రతిపక్షాల విమర్శలు అదో ఇదో అని చెప్పి బదులు, చేత కాకపోతే మేము ఇంతే ఇస్తాం ఫీజు రీయింబర్స్మెంట్, ఇన్ని పలానా ఎంసెట్ లో ఇంత ర్యాంక్ వస్తేనే ఇస్తాం అని లిమిటేషన్ పెట్టొచ్చు. లేకపోతే డిగ్రీకి సంబంధించి కూడా ఇన్ని మార్క్స్ వస్తేనే ఇస్తాం మేము, ఎందుకంటే మెరిట్ స్టూడెంట్స్కే ఇవ్వదలుచుకున్నాం. ఏదో టైం పాస్. ఇప్పుడు చాలా కాలేజెస్ ఏంటంటే ఫీజు రీయింబర్స్మెంట్ కాలేజెస్లో వాళ్ళు లెక్చరర్ని, ప్రొఫెసర్ని అసలు పెట్టట్లేదు, కాలేజీలు కూడా నడవట్లేదు. సో అటువంటి కాలేజీ కూడా వెళ్తున్నాయి. రెండోది ఏంటంటే ఇది విద్యార్థుల అకౌంట్లో కాకుండా ఫీజు రీయింబర్స్మెంట్ అనేది కాలేజీల అకౌంట్లోకి వాళ్ళు వేయించుకుంటున్నారు. విద్యార్థుల అకౌంట్లో పడాలి కదా, కాలేజీల అకౌంట్లో వేయించుకుంటున్న పరిస్థితి. ఈవెన్ మెస్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు కూడా వేయించుకునే విధంగా జరుగుతుంది. సో అల్టిమేట్ గా దీనికి సొల్యూషన్ కనుక్కోవాలి. 13-14 సంవత్సరాలుగా ఇదే జరుగుతుంది. ఈ క్యారీ ఫార్వర్డ్ అనేవి అవుతున్నాయి. సో ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్న గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ లో కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ వచ్చినప్పుడు ఒక 200-300 కోట్లు రిలీజ్ చేశారు. అక్కడి వరకు మాత్రమే, మిగతా ఏవి కూడా రిలీజ్ కాలేదు. రిలీజ్ కాకపోవడానికి ఏంటంటే వాళ్ళు పెండింగ్ పెట్టిపోయారు డబ్బులు అని చెప్తున్నారు. కానీ ఈ 20 నెలలు కూడా పెండింగ్ లో ఉన్నాయి. సో బీఆర్ఎస్ సమయంలో కూడా ఇట్లే జరిగింది. సో అప్పుడేం చేశారు కేసీఆర్, వాళ్ళ మీద విజిలెన్స్ విచారణ, ఈ కాలేజీల మీద విజిలెన్స్ విచారణ ఇస్తా అది ఇదని బెదిరించారు. కిరణ్ కుమార్ రెడ్డి సమయంలో బెదిరించారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా బెదిరిస్తున్నారు.
మీ అసలు అంటే సంగతి ఈ ప్రైవేట్ కాలేజీలు ఇప్పుడు బంద్ చేస్తున్నాయి. ఫీజు రియంబర్స్మెంట్ వివాదంతో కాలేజీల బంద్ వరకు సిచ్యువేషన్ వెళ్ళింది కాబట్టి ప్రైవేట్ కాలేజీలు నిజంగా బకాయిల కారణంగా బంద్ చేస్తున్నాయా లేకపోతే రాజకీయ ఒత్తిడి ఏమన్నా? బకాయిల కారణంగానే బంద్ చేస్తాయి. ఎందుకంటే బకాయిల కారణంగా వాళ్ళు చాలా చోట్ల ఏంటంటే వాళ్ళ ఫ్యాకల్టీకి శాలరీస్ చెల్లించలేని పరిస్థితి ఉంది. ఓకే, అల్టిమేట్ గా ఫ్యాకల్టీ కూడా సఫర్ అవుతున్నారు కదా, దానిలో పనిచేసే వాళ్ళు కూడా, వాళ్ళకు కూడా జీతాలు రావట్లేదు కదా. సో చాలా ఇష్యూస్ ఉన్నాయి, మాట్లాడదాం. మనతో పాటు మానవతారాయ్ గారు, కాంగ్రెస్ పార్టీ నేత, రాంబాబు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నుంచి ఉన్నారు. అదేవిధంగా సురేష్ యాదవ్ జాయిన్ అవుతారు మనతో పాటు చర్చలో. రాజు గౌడ్ గారు ఓయూజేఏసీ నుంచి, కురువా విజయ్ బీఆర్ఎస్ నుంచి జాయిన్ అవుతారు. సో మాట్లాడదాం. ముందు మానవతారాయ్ గారు, సో ఏంటి, ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటారు? పరిస్థితి ఎందుకు వచ్చిందంటే వాస్తవంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలైంది. అనేక సంక్షేమ పథకాలు కొనసాగించడం, తర్వాత గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే క్రమంలో సరే మేము బకాయిలు మాత్రం సుమారు 8,000 కోట్లు ఉన్నాయని చెప్పి యాజమాన్యాలు చెప్తున్నాయి. మీరు 10,000 కోట్లు అన్నారు. కానీ వాస్తవంగా చూస్తే గత 4 ఏళ్లుగా ఉన్న బకాయిలు, అంటే ఈ పాపం ఎవరిదంటే ఇవాళ విద్యార్థులకు శాపంగా మారటానికి గత ప్రభుత్వంలో 5,600 కోట్లు. మరి ఇవాళ ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు? కాంగ్రెస్ ప్రభుత్వం మరి మీరున్నప్పుడు 5,600 కోట్లు ఇచ్చినట్లయితే మిగతా 2,500 కోట్లు మా మీద అంత భారం పడేది కాదు కదా. అయినప్పటికీ గుర్తుపెట్టుకోండి, ఇది బ్లాక్మెయిల్ చేసే ప్రభుత్వం కాదు, స్పందించే ప్రభుత్వమే కానీ బంధించే ప్రభుత్వం కాదు. గతంలో అసలు ఎన్నడన్నా దగ్గర రానిచ్చారా? యాజమాన్యాన్ని 2 రోజులుగా ఇటు వేం నరేందర్ రెడ్డి గారు, శ్రీధరబాబు గారు, ఓ పక్క బట్టి విక్రమార్క, ఇప్పుడు కూడా చర్చలు కొనసాగుతున్నాయి. వాళ్ళని బుజ్జగించో మేము న్యాయం చేస్తాం. ఈ పథకాన్ని తీసుకొచ్చిందే మేము 2007 సంవత్సరం 2009 నుంచి అమలవుతుంది. అంటే పేద పిల్లల్ని, బడుగు బలహీన వర్గాల వాళ్ళని డాక్టర్లు, ఇంజనీర్లు చేయాలనే లక్ష్యంతో ఈ ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని పెట్టినాం మేము. పెట్టించిన తర్వాత దాన్ని అనవసరం అనేక రకాలుగా తూట్లు పొడిచి అసలు పథకాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేశారు. మళ్ళీ దాన్ని బతికించే ప్రయత్నం, ప్రాణవాయువు పోసే ప్రయత్నం చేస్తాం తప్ప ఆ పథకాన్ని అంటే బూచిగా చూపించి డబ్బులు ఇవ్వలేమని తప్పించుకునే ప్రయత్నాలు మేము చెయ్యం. ఎందుకంటే విద్యార్థుల సంక్షేమం కోసం ఆలోచన చేసే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు నాయకత్వంలో ఉమ్మడి రాష్ట్రంలో పెట్టారు. రేవంత్ రెడ్డి గారు కూడా ఈ పథకాన్ని ముందుకు తీసుకుపోవాలి, ఇంకా మరింత సాయం చేయాలనే కదా. ఇవాళ రేవంత్ రెడ్డి గారు విద్యారంగంలో చూడండి ఒకసారి, అంటే విద్యార్థుల పట్ల నిబద్ధత ఉన్నది కాబట్టి ఎన్నడూ లేని విధంగా యూనివర్సిటీలో సీఎం ఫెలోషిప్ పెట్టారు. 200 మందికి 8,000 రూపాయల చొప్పున స్కాలర్షిప్లు, ఉపకార వేతనాలు స్కాలర్లకు ఇవ్వబోతున్నారు పరిశోధన విద్యార్థులకు. మొన్ననే ఉస్మానియా యూనివర్సిటీలో ఆవిష్కరించారు ఈ పథకాన్ని. అదేవిధంగా 5,000 రూపాయల చొప్పున పీజీ విద్యార్థులకు రాష్ట్రంలో ఎక్కడా లేదు. నాన్ నెట్ ఫెలోషిప్ అనేది యూజీసీ అనేది ఇస్తుంది, కానీ ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం అనేది రేవంత్ రెడ్డి గారు ఫెలోషిప్ అనేది మొన్నే ప్రారంభించారు. కాబట్టి మెస్ ఛార్జీలు, దాదాపు డైట్ ఛార్జీలు, నాకు తెలిసి భోజన కానీ ఆహార ఛార్జీలు కానీ ఏ ప్రభుత్వం కూడా పెంచలే. 40% రేవంత్ రెడ్డి గారు పెంచారు, ఎన్ని ఇబ్బందులు ఉన్నా. అదేవిధంగా కాస్మోటిక్ అంటే అలంకరణ వస్తువుల ఛార్జీలు, సబ్బులు, నూనె, దువ్వెన ఇట్లాంటి అన్ని కూడా విద్యార్థులకు 200% పెంచారు. అనేక రకాలుగా ముందుకు పోతున్నారు. ఇటు నిరుద్యోగుల్ని ఒక 137 మంది సివిల్ సర్వీసులు ఎంపికైతే ఒక్కొక్క ₹1,00,000 చొప్పున వాళ్ళు మెయిన్స్ రాసే వాళ్ళకి ఇస్తే 20 మంది ఇంటర్వ్యూకి పోయారు, 20 మందిలో 7 ఎంపికయ్యారు. కాబట్టి అవకాశం అదే సరే, అది ఏమంటారు వచ్చిన తర్వాత కూడా 2,500 కోట్లు 400 కోట్లు సుమారు ఉన్నాయి. 2,000 కోట్లైనా 1,200 ఆ యాజమాన్యాలకు మాకు పంతాలు పట్టింపులు. వాళ్ళు కూడా ఏమన్నారు, వాళ్ళు కూడా ఆరోపణ. రమేష్ గారు ఏం చేశారన్నా, గత ప్రభుత్వం పాపమని ఆయన అన్నాడు, ఆ చైర్మన్ సరే రమేష్ గారు. మీరు అది గత ప్రభుత్వం సరిగ్గా చేయకనే వాళ్ళు ఓడగొట్టారు. మీరు వచ్చిన తర్వాత 200 కోట్లు మాత్రం రిలీజ్ 1,200 కోట్ల టోకెన్లు ఇచ్చినామండి. యాజమాన్యాలు కూడా మా పట్ల సానుభూతి. వినండి, ఇస్తాను. టోకెన్లు ఇవ్వటం అంటే ఏంది? నిధులు ఖాతాలు వేయటమే. టోకెన్లు ఇవ్వటం అంటే 1,200 కోట్లు. ఆ 1,200 కోట్లు తొందరగా వేయమడుగుతారు వాళ్ళు. లాస్ట్ ఇయర్ టోకెన్లు వచ్చి చాలా మంది రద్దయిన వాళ్ళు ఉన్నారు. చాలా మంది రద్దయిన వాళ్ళు టోకెన్లు ఇచ్చి రద్దు చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు స్పెసిఫిక్ గా ఇప్పుడు మీరు బీఆర్ఎస్ తో పోల్చుకుంటే మరి బీఆర్ఎస్ ఇవన్నీ చేయకనే ఓడగొట్టారు. అదే అంత నిరంకుశత్వం, నియంతృత్వం ఉండదు కాంగ్రెస్ ప్రభుత్వంలో. పాత కాంగ్రెస్ ఇప్పుడు 2,000 కోట్లు బకాయిలు కట్టిపోతే కాలేజీల యాజమాన్యాల్ని బెదిరించడం కానివ్వండి, ఇప్పటి వరకు కానివ్వండి, అట్లాంటి కార్యక్రమాలు చేయం మేము. దీనికి దానికి ముడిపెట్టి నిజంగా రేపొద్దున ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిన తర్వాత
వాళ్ళ ప్రమాణాలు పాటించకపోతే తప్పకుండా కన్నీత ఛానల్స్ నుంచి వస్తున్నాయి ఆల్రెడీ కథనాలు. విజిలెన్స్ ఎవరో ఇప్పుడు గతంలో కేసీఆర్ గారు చేసిందని రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇప్పుడు కాలేజ్ అకౌంట్ లో వేస్తే కొంత ఏంటంటే వాళ్ళు ఒకవేళ గవర్నమెంట్ వేసినా విద్యార్థులు చెప్పట్లేదు, అదనపు ఫీజులు అని చెప్పేసి బస్ ఫీజు అని చెప్పి లైబ్రరీ ఫీజు అని చెప్పి ఇంకేదో ఫీజులు అని చెప్పి అనేక రకాల పన్నులు వేసినట్టు వాళ్ళ మీద వేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం కూడా మంచి చేయడంలో తప్పేం లేదు కదా. మీరు విద్యార్థుల ఖాతాలో నేరుగేస్తే నష్టమే ఉంది, అది ఎవరికి నష్టం కాదు కదా. ఆ సంస్కరణ అనేది తర్వాత ఫస్ట్ పంచాయతీ ఉంది కదా, కాలేజీ యాజమాన్యాలను వాళ్ళు కూడా మేము కించపరచట్లేదు, నిజంగానే వాళ్ళకు కూడా భారంగా ఉంది. కాబట్టి వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. మాకు కూడా అవకాశం ఇచ్చారు, మమ్మల్ని కూడా ఏం అంటలే, ఇద్దరు కూర్చొని చర్చించుకోవటం. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వాల్లో చర్చలు ఉంటాయి, చర్చించుకోవటం ఉంటుంది, కూర్చొని మాట్లాడుకోవటం ఉంటుంది. కానీ బెదిరించడం, బ్లాక్మెయిల్ చేయటం, మీ సంగతి చూస్తాం, మీ కాలేజీలు ఎట్లా నడుస్తున్నా అట్లా లేదు. నేనే గతంలో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర కాలేజీ యాజమాన్యాలు ఆ రోజు మాట్లాడేవాళ్ళు లేడు. కేసీఆర్ గారికి వ్యతిరేకంగా ఎవడు మాట్లాడకపోతే ఈ ఫీజు లెక్క రమణారెడ్డి గారు వీళ్ళంతా వచ్చారు మా దగ్గరికి. వస్తే నేను ఆ రోజు గట్టి ఎత్తున పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ చేసిన. కాబట్టి మాకు తెలుసు ఆబాద్ ఇప్పటికి ఎన్నిసార్లు గెలిచారు. ఆ గతంలో ముఖ్యమంత్రి గెలవపోయాడు, అసలు విద్యాశాఖ మంత్రి గెలవపోయాడు. కానీ ఇవాళ ప్రభుత్వ ప్రతినిధులు, మంత్రులు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు అందరూ కూడా పలు దఫాలుగా చర్చలు జరుపుతున్నారు. అందుకే కదా ఇప్పుడు మనం కూర్చొని చర్చలు జరుగుతున్నాయి. 100% నాకు తెలిసి 100% పరిష్కారం అయ్యే దిశగానే ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటాయి. ఫలవంతంగానే ఈ చర్చలు ముగుస్తాయి 100%. ఇప్పటికి కూడా యాజమాన్యాలు మా పట్ల కోపం కానీ కసి కానీ లేదు. మాకు ఇబ్బందులు ఉన్నాయి, పరిష్కరించడం అడుగుతున్నారు తప్ప. ప్రైవేట్ కాలేజీలు విద్యార్థులపై ఫీజులో ఒత్తిడి పెంచితే వాళ్ళు స్టూడెంట్స్ పేరెంట్స్ సఫర్ అవుతున్నారు. అందుకే ఎవరైనా పిల్లలు సఫర్ అయితే ప్రభుత్వం కూడా ఇబ్బంది పడినట్టే కదా. మాకు వాళ్ళ బాధ విద్యార్థుల కోసం ఇదంతా చేసేది, కాలేజీ యాజమాన్యాల కోసం కాదు. ఈ ఫీజు రియంబర్స్మెంట్ పథకం పెట్టిందే విద్యార్థుల మేలు కోసం. కాబట్టి సరే కళాశాల యాజమాన్యాలైనా వాళ్ళ జీతాలు ఇవ్వటంలో కానీ కళాశాల నడపటంలో కానీ కొంచెం ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళకి. కాబట్టి మానవతా దృక్పథాన్ని కలిగి ఉంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం. అదే అంటున్నా, స్పందించే ప్రభుత్వమే కానీ నియంతృత్వంగా బెదిరించే ప్రభుత్వం కాదు, బంధించే ప్రభుత్వం కాదు కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. త్వరలోని విద్యార్థుల తల్లిదండ్రులారా మీరు కొంచెం సమయంలోనే పాటించండి. ఇవాళ చర్చలు అవుతున్నాయి, నాకు తెలిసి రేపు మంచి కబురు వస్తుంది, రాత్రి కోసం ఇవాళ సాయంత్రానికో. కాబట్టి కళాశాలకు బంధులు గిందులు ఇట్లాంటివి కూడా అవసరం లేదు తెలంగాణలో. మంచిగా ముందు మంచి ఆర్థికంగా లోటు ఉన్నప్పటికీ ఒక్కొక్క అంశాన్ని ఒక్కొక్క పథకాన్ని ముందుకు చేసుకుంటూ పోతున్నాం. కాబట్టి ఎప్పుడో ఉమ్మడి రాష్ట్రంలో పెట్టిన కాంగ్రెస్ పెట్టిన పథకాన్నే కాంగ్రెస్ పార్టీయే దాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం ఉండదు. తప్పకుండా ఇంకా ఇందులో మెరుగైనటువంటి విధానాలను రూపొందించి విద్యార్థులకు బాగా మేలు జరిగే విధంగా ఆలోచిస్తామే తప్ప ఇంకొక రకంగా చేసే ఆలోచన మాత్రం ఉండదని తల్లిదండ్రులకు ఇటు కళాశాల యాజమాన్యాలకు మేము చెప్తున్నాం. రాంబాబు గారు ఈరోజు ఇంజనీర్స్ డే. ఇంజనీర్స్ డే రోజు భవిష్యత్ ఇంజనీర్స్ అందరినీ కూడా రోడ్డు పాలు చేసిన ఘనత మాత్రం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దక్కుతుంది. ఇంతకుముందు మానవత రాయ్ అంటున్నాడు, అంటే గత ప్రభుత్వం చేసిపోయిన పాపమే మా ప్రభుత్వంలో 2500 కోట్లే ఉన్నాయని చెప్పేసి అన్నాడు. కానీ రేవంత్ రెడ్డి గారు అప్పుడు పీసీసీ చీఫ్ గా ఉండి ఎన్నికల ప్రచారంలో ఏం చెప్పిండు, ఈ ప్రభుత్వం ఈ దొరల ప్రభుత్వము, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలు చదువుకోవడం వీళ్ళకి ఇష్టం లేదు, గొర్రెలిస్తుండు, బర్రెలిస్తుండు, పందులిస్తుండు, కానీ మేము మాత్రం చదువు చెప్పిస్తామని చెప్పిండు. మొన్న వాళ్ళు ఉస్మానియా యూనివర్సిటీ పోయినప్పుడు కూడా ఏం చెప్పిండు, 3,04,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్నది, దీనిలో 40,000 కోట్ల రూపాయల బడ్జెట్ ని నేను ఓన్లీ విద్యారంగానికే పెట్టినా అని చెప్పిండు. మరి 40,000 కోట్ల రూపాయలలో 8,500 కోట్ల రూపాయలు చెల్లించడానికి వీళ్ళకి ఏమైతున్నది? 1,200 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తామని అంటున్నారు. టోకెన్లు ఇచ్చిన వరకే రిలీజ్ చేస్తామంటే మరి 8,500 కోట్ల రూపాయలు ఎవరు రిలీజ్ చేయాలి? అంటే గత ప్రభుత్వం 5,300 కోట్లు బాకీ పడి ఉంటే అవి తీసేసి మిగతా రిలీజ్ చేస్తామంటే వాళ్ళు తప్పు చేస్తున్నా కదా మిమ్మల్ని ఎన్నుకున్నది. గత ప్రభుత్వాలు కూడా అంతకుముందు ఉన్న ప్రభుత్వాలు అట్లా తప్పు చేసినాయని చెప్పేసి దీన్ని బ్రేక్ చేస్తామంటే ఇక్కడ దాకా వచ్చేదా? అంటే వీళ్ళు వాళ్ళ మీద, వాళ్ళు వీళ్ళ మీద. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే వాళ్ళ గుర్తు ఎట్లాంటిదో హస్తం అంటే అది భస్మాసుకుని హస్తంగా మిగిలిపోతున్నది. ఈ రాష్ట్రం లోపల 90% మంది విద్యార్థులు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులు ఈ రియంబర్స్మెంట్ మీద ఆధారపడి చదువుకుంటున్నారు. వాళ్ళు చెప్తున్నారు, ఏమని చెప్తున్నారు, ఎస్సీ ఎస్టీలకు మాత్రమే 100% ర్యాంకుతో సంబంధం లేకుండా ఇస్తున్నారు. బీసీ విద్యార్థులకు కానీ ఈబీసీ విద్యార్థులకు కానీ 35,000 మాత్రమే ఇస్తున్నారు ఇంజనీరింగ్ లోపల. ఈవెన్ యూనివర్సిటీలో నడిచేటువంటి ఇంజనీరింగ్ కాలేజీలలో కూడా 70,000 రూపాయల వరకు ఫీజును పెంచిండు. అంటే 35,000 రూపాయల ఫీజును స్టూడెంట్సే భరించాలి. ఈ విధంగా తల్లిదండ్రుల మీద, విద్యార్థుల మీద భారాన్ని మోపుకుంటూ ఈవెన్ గవర్నమెంట్ యూనివర్సిటీలలో ఇవ్వాలంటే కూడా, సర్టిఫికెట్లు ఇవ్వాలంటే కూడా ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. ఇంకొకటి
అంతో ముందుకు డిగ్రీ కాలేజీలు ఏవైతే ఈ డిగ్రీ కాలేజీలు ఇప్పుడు 16th నుంచి రేపటి నుంచి బంద్ పోతామంటున్నారో ఇదే దసరా సెలవుల తర్వాత పోయినసారి వాళ్ళు బంద్ పిలుపునిచ్చారు. 10 days నిరోధకంగా వాయిదా వేసిన తర్వాత గవర్నమెంట్ ఒత్తిడి తీసుకెళ్తే ఓపెన్ చేశారు. తర్వాత మొన్న ఎండాకాలంలో సెమిస్టర్ పరీక్షలు అప్పుడు వాళ్ళు సహాయ నిరాకరణ చేస్తే యూనివర్సిటీలు అన్ని కూడా సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేసినాయి. ఇప్పుడు ఈ టెక్నికల్ ఎడ్యుకేషన్ సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్ వచ్చినాయి. ఇలాంటి పరిస్థితి మాకు బుద్ధి ఎరిగిన కాంచె ఈ పథకం వచ్చిన కాంచెల్లి ఎప్పుడు ఇలాంటి పరిస్థితి అయితే లేదు. 8,500 కోట్ల రూపాయలు ప్రజల ధనంతో పరిపాలించేటువంటి ప్రభుత్వాలు ఆ ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం మీద ఆ ప్రభుత్వం నెట్టు వేసుకొని మధ్యలో స్టూడెంట్స్ అందరినీ కూడా రోడ్డు పాలు చేస్తున్నారు. విద్యార్థులందరూ కూడా మాకు స్కాలర్షిప్లు కావాలి, రియంబర్స్మెంట్ కావాలి. స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ అనేది ప్రభుత్వం యొక్క భిక్ష కాదు, ఇది విద్యార్థుల హక్కు అని చెప్పేసి నిర్ణయించుకుంటే రోడ్డు మీదకి వస్తే వాళ్ళ మీద లాఠీ చార్జీలు చేస్తారు, వాళ్ళ మీద భౌతిక దాడులు చేస్తారు, వాళ్ళని తిడతారు, జైళ్లలో పెడతారు, కేసులు పెడతారు. ఇదా ఈ ప్రభుత్వం యొక్క తీరు. ఇలాంటి పరిస్థితి ఈ గవర్నమెంట్ లోపల ఉన్నది. ఇప్పటికైనా కాలేజీ యాజమాన్యాలకు కూడా చెప్తున్నాం, మీ స్వార్థ ప్రయోజనాలు ఉన్నప్పటికీ కూడా ఇది అంటే ఇండైరెక్ట్ గా ఎవరికి విద్యార్థులకు న్యాయం జరుగుతుంది కాబట్టి ఏబీవీపీ తరఫున మేము మద్దతు ఇస్తున్నాం. కానీ ఏదైతే మీరు 1,200 కోట్ల రూపాయలు అని చెప్పేసి అని అంటున్నారో 1,200 కోట్ల రూపాయలు ఇస్తేనో లేకపోతే దీనిలో ఉన్నటువంటి కొన్ని యాజమాన్యాలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న యాజమాన్యాలు గ్రూపులుగా విడిపోయో లేకపోతే ప్రభుత్వం యొక్క ఒత్తిడికి ఏదైతే విజిలెన్స్ తనిఖీలు ఆ తనిఖీలు ఈ తనిఖీలు అన్నప్పుడు ఒత్తిడికి తలొగ్గి మీరు గనక మళ్ళీ దీన్ని విరమించుకుంటే విద్యార్థులకు ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు. ఖచ్చితంగా మీరు వెనక్కి తగ్గినప్పటికీ కూడా విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో విద్యార్థులతోని తల్లిదండ్రులతోని మరో మహా ఉద్యమానికి ఈ ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటిస్తాం. రాజకీయంగా ఈ ప్రభుత్వానికి పుట్టగతులు లేకుండా చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం. ఒక చిన్న విన్నపము, ఇప్పుడు మీరు ఏబీవీపీ కార్యదర్శి కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రాజీవ్ గాంధీ ఫెలోషిప్లు 100% వచ్చాయి. వీళ్ళు బీజేపీ అంటే వీళ్ళకి అనుబంధ సంఘము, సరే పార్టీ వేరైనప్పటికీ వీళ్ళు దగ్గర సంబంధం ఉన్నది. మొత్తాన్ని అసలు యూనివర్సిటీ 1-2 కూడా రావట్లేదు. మరి దాని గురించి పోరాటం చేయండి. మీరు దాని గురించి యూజీసీ ఎందుకు ఇవ్వట్లేదు? గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు ప్రతి యూనివర్సిటీలు ఎందుకు వచ్చాయి, 100% ఫెలోషిప్లు ఎందుకు వచ్చినాయి, ఇప్పుడు ఎందుకు రావట్లేదు? దాని గురించి కూడా మాట్లాడి రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు సీఎం ఫెలోషిప్ అని పెట్టిండు. ఇలా ఏ రాష్ట్రం లేదు. అది 8,000 రూపాయలు పరిశోధన విద్యార్థికి 200 మందికి ఈ రాష్ట్రంలో 12 యూనివర్సిటీలు అందుతాయి. చేసినవి కూడా చెప్పండి, చేయని కాదు. మేము ఏమంటున్నాం, బెదిరించట్లేదు, తప్పించుకోపోవటం లేదు, సామరస్యంగా పరిష్కరిద్దాం. ప్రభుత్వం దగ్గర నిధులు లేవు. మనోతరాయ్ గారు ఒకటి అబ్జర్వేషన్, 200 మంది కొత్తగా ఇవ్వడం ఓకే, కానీ లక్షలాది మంది అది కూడా అదే కదా, మేము తప్పించుకోలేదు కదా. ఇప్పుడు ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయి, ఇది లక్ష. అందుకే 1,200 కోట్లు టోకెన్లు ఇచ్చినాం. మేము ఇవ్వమని బెదిరించలే కదా. కళాశాల యాజమాన్యం మీ సంగతి చూస్తాం. గతంలో కనీసం ఎవరైనా కలిసారండి మంత్రి? ఏ మంత్రి కలవలేదు. వాళ్ళ గోడు మా దగ్గరకు వచ్చి చెప్పుకున్నారు. ఇవాళ మంత్రులు కలుస్తున్నారు, చర్చల్లో కూర్చున్నారు. చర్చలు కూడా మధ్యాహ్నం నుంచి సంగతి చూస్తామని వస్తుంది ఆల్రెడీ. అది ఎట్లా జరుగుతుంది? అది ఎట్లా ఒకవేళ ప్రమాణాలు పాటించకపోతే ఎవరు ఊరుకుంటారు? గుర్తొస్తుందా? అదే కదా, కళాశాలలో విద్యార్థులు ఖాతాలో వేస్తే ఆ ఫీజు అని ఈ ఫీజు అని చెప్పి వాడు ఉన్న ఫీజు కన్నా ఎక్కువ అదనంగా ముందే చేస్తుంటే బాగుండేది. ఇప్పుడు వచ్చింది కదా 19 ప్రభుత్వంలో చెప్తున్నారు. మీలాంటి వాళ్ళు ఇచ్చే సూచనలు తీసుకుంటాం. దీన్ని ఎట్లా సంస్కరించాలని కూడా ఆలోచన చేస్తాను. ఎక్కడ వెనక్కి తగ్గేది లేదు. ఉస్మానియా యూనివర్సిటీలో 200 మందికి ఇచ్చేటువంటి ఫెలోషిప్స్ గవర్నమెంట్ ఖాతాల్లోకి ఇస్తుందా? సింగరేణి సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి ఇచ్చి వాళ్ళ పేరు చెప్పుకుంటది. సివిల్స్ వాళ్ళకి ఇచ్చేటువంటి ₹1,00,000 కూడా సింగరేణి నుంచి ఇచ్చే సిఎస్ఆర్ ఫండ్స్. మీరు మాట్లాడుతున్నారు, మీరు సీనియర్ స్టూడెంట్ లీడరు. ఒక్క విషయం మీరు ఏమన్నారు? ఆర్జీఎఫ్ గురించి మాట్లాడినారు. రాజీవ్ గాంధీ నేషనల్ ఫెలోషిప్స్ అనేది ఇప్పుడు పేరు మారింది. నేషనల్ ఫెలోషిప్ మందికి వచ్చేది ఏ డిపార్ట్మెంట్ ఇద్దరు ముగ్గురికి ఇవ్వట్లేదు. ఒక్క నిమిషం, సింగరేణి ఇచ్చేది ఏంటంటే పీజీ వాళ్ళకి ఫెలోషిప్స్ మారలేదు, మారలేదు, 750 ఫెలోషిప్స్ మారలేదు. ఇవన్నీ నెట్ ద్వారా ఇస్తున్నారు. మీరు తెలుసుకోవాలి. రాజుగౌడ్ చెప్పండి. రాజుగౌడ్ అందరికి అవకాశం ఇస్తుంది, చెప్పండి. ముందుగా ఈ జీ తెలుగు టీం మెంబర్స్ కి ఈ తెలంగాణ రాష్ట్రంలో మా విద్యార్థి సమస్యలపైన, నిరుద్యోగ సమస్యలపైన అండగా నిలబడ్డందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు అన్న. కొన్ని ఛానల్స్ కూడా మేల్కొని మా విద్యార్థి సమస్యలు చూపెట్టాలి.
ముందుగా మా భరత్ అన్నకైతే నాకు ఒక ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. దీన్ని ఖచ్చితంగా మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో చాలా ఛానళ్లు వాళ్ళ సొంత ఎజెండాలకు పనిచేస్తున్నాయి. అవన్నీ మానుకోవాలని నేను ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నాం, మా విద్యార్థి చేస్తున్నాం. అయితే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని మనం చూసుకుంటే విద్యా వ్యవస్థ మెయిన్గా మన ఇలా దగ్గర దగ్గర 3 సంవత్సరాల నుంచి 8,000 కోట్లు బకాయిలు ఉన్నారు. అంటే గత ప్రభుత్వం నుంచి ఉంది ఇది. అంటే ఇప్పటి వరకు చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలోని గతంలో 2023 ముందు చెప్తున్నా 840 కాలేజీలు ఉన్నాయి డిగ్రీ. ఈ రోజుకి వచ్చేసరికి 420కి పడిపోయింది. అంటే ఎందుకు పడిపోతుందంటే ఈ కాలేజ్ వ్యవస్థ మొత్తానికి వీళ్ళు చేస్తున్నటువంటిది ఫీజు బకాయిలు. ఈ ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేస్తే ఆ కాలేజీలు నడుస్తాయి. ఇప్పుడు ఒక విద్యార్థి ఐఏఎస్ కానీ ఐపీఎస్ తయారు కావాలంటే ఫస్ట్ నుంచే మొదటి దశ నుంచే స్కూళ్ళు కానీ కాలేజీలు కానీ వ్యవస్థ బాగుంటే మంచిగా చదువుకోగలుగుతాడు. ఇక్కడనే మీరు డ్రాప్ అవుట్ చేస్తే ఎక్కడ పోవాలి విద్యార్థి? అది ప్రధానమైన డిమాండ్ అన్న. ఇంకో డిమాండ్ ఏం కోరుతున్నంటే వీళ్ళు మొన్న విద్యా వ్యవస్థ మీద బడ్జెట్ కేటాయించారు అసెంబ్లీలో. ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థకి వీళ్ళు పెట్టింది ఎంత అంటే 7.9 అంటే 23,108 కోట్లు కేటాయించారు. ఈ దేశంలోని కొన్ని రాష్ట్రాలు పరిశీలిస్తే బీహార్లో అంటే బీహార్ నుంచి వచ్చి మన తెలంగాణలో బతుతారు కొంతమంది, వాళ్ళ అసొంటిది 21% పెట్టుకురు. హిమాచల్ ప్రదేశ్ 18% పెట్టుకుంటారు. తర్వాత ఢిల్లీలో 22% ఉంది, ఛత్తీస్గఢ్ లో 18% ఉంది. అంటే వాళ్ళకి మనకి పొంతన లేదు. 7% కూడా ఖర్చు పెడితే గొప్ప, అది పెట్టట్లే. మీరన్నా కరెక్ట్ వాడు. అయితే కూడా ఖర్చు పెడతలేరు కదా, బడ్జెట్ లో పెడతారు, ఖర్చు పెట్టట్లేదు. అంటే రివైజ్డ్ ఎస్టిమేట్స్ లో కనిపించదు. విద్యా వ్యవస్థ బాగుపడాలంటే 30% కావాలన్నా మినిమం. అంటే తక్కువ ఒక 60,000 కోట్లు పెట్టుకున్నా బాగుంటది. 23,000 కోట్లు అంటే ఏడ సరిపోద్ది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాలేజీ వ్యవస్థ మొత్తం కలిపి కూడా. అంటే దీన్ని ప్రధానంగా మీరు మార్చుకోవాలి. ఎందుకంటే రోజు రోజుకి విద్యా వ్యవస్థ అనేది పెరుగుకుంటూ పోవాలని తగ్గుకుంటూ పోవద్దు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ తెలివి కల్లోళ్ళు ఉంటే, చదువుకున్న వాళ్ళు ఉంటే ఉన్నతంగా ఆలోచిస్తారు. ఉదాహరణకు చూసుకుంటే మా యూనివర్సిటీ నుంచి కూడా మానవతరాయ్ మా సీనియర్ అన్నలాంటి వాళ్ళు కూడా ఉంటే మీకు చాలా గౌరవంగా ఉంటుంది. ఎందుకంటే ఆయన కూడా ఉద్యమాలు చేసిండు, తప్పనట్లే. ఏ లెక్క ప్రకారం చెప్తే ఆ లెక్క చెప్పుకోవాలి. రేవంత్ రెడ్డి గారు మీరు ప్రధానంగా మీరు విద్యా వ్యవస్థ ఇలా పనిచేస్తుంది. ఒక్క రివ్యూ మీటింగ్ లేదు ప్రభుత్వం వచ్చిన కాంచి. విద్యా వ్యవస్థ మీద ఒక్క మీటింగ్ పెట్టినట్టు ఒక్క వీడియో కనుక చూపిస్తే దానికి మేము నిలబడతాం. ఒక్క వీడియో లేదు, ఒక్క మీటింగ్ లేదు. అంటే విద్యా వ్యవస్థను ఎక్కడ అణచివేస్తున్నారు, ఎక్కడ తొక్కుతున్నారు. ఇది మార్పులు చేసుకోలే. ఇలా నేనే దగ్గర కాలేజీలో పోయి డిగ్రీ కాలేజీలో పోయి మెమోలు ఇచ్చే టైంలో మా యూనివర్సిటీ పరిధిలో ఉన్న డిగ్రీ కాలేజీలో పోతాం మేము. సైబాబాద్ కానీ నిజాం కాలేజీలు కానీ పోయినప్పుడు వీళ్ళు ప్రిన్సిపాల్ మెమోలు ఇవ్వరు విద్యార్థులకి. ఆత్మహత్యలు చేసుకురన్నా. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నరేష్ అనే అబ్బాయి చనిపోయాడు. కరీంనగర్ జిల్లాలో ఉన్నాయి, ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నాయి. దాని లిస్ట్ మొత్తం నాకు పేపర్లో కానీ పట్టుకొని వచ్చిన ఇలా బాగా. అయితే ఇలా ప్రధాన డిమాండ్ ఏంటంటన్నా, ఇటు కాలేజీలకి ఇబ్బందే, విద్యార్థికి ఇప్పుడు పీజీకి రావాలి విద్యార్థి, ఆ డిగ్రీ మెమోలు ఇస్తేనే పీజీకి పోవాలి. ఇప్పుడు మా ఉస్మానియా యూనివర్సిటీలో కూడా సైన్స్ కాలేజీలో పీజీ అయిపోయిన విద్యార్థికి టోటల్ లైబ్రరీ కాంచి మొదలు పెట్టుకుంటే నువ్వు ఎక్కడ పోయినా అన్ని క్లియరెన్స్ తీసుకొని వస్తేనే వాడు సర్టిఫికేట్ ఇస్తారు ప్రిన్సిపాల్. అంటే కట్టలేని పరిస్థితి. ఈ రాష్ట్రంలో కొన్ని పనికిరాని పథకాలు ఉన్నాయన్న. ఇలా ఫ్రీ బస్ పెట్టిరు, అది విద్యార్థులు పెట్టండి, ఎంత గొప్పగా ఉంటది. మీకు సలహా లేకపోతే మాలాంటి విద్యార్థి జేఎస్ లీడర్ని కనుక్కోండి, ఇస్తాం. విద్యార్థులు పెడితే వాళ్ళు చదువు కోసం పోతారు. పనికిరాని వాళ్ళంతా బస్సులు తిరుగుతుండే, కొట్లాడుకుంటుండే, దానివల్ల ఆయన ఉపయోగమా? అందుకే మీ దాంట్లో చదువుకున్న వాళ్ళని ప్రధానంగా ముందు పెడితే బాగుంటుందని ముఖ్యమంత్రి చెప్తున్నాం. ఎవరైనా ప్రజాస్వామ్యంలో ఏ ప్రభుత్వం అయినా రాని మార్పులు రావాలి, అప్పుడే విద్యా వ్యవస్థ బాగుపడుతుంది. లేని ఎడల ఈ రాష్ట్రం గందరగోళం అయ్యే పరిస్థితికి ఏర్పడుతుంది. మేము ఎందుకు అంటున్నామంటే ఇలా విద్యా వ్యవస్థ బాగుండాలి, విద్యా వ్యవస్థ బాగుంటున్న రాష్ట్రం గొప్పగా చెప్పుకుంటున్నాయి. ఇలా తెలంగాణ రాష్ట్రం అని కొత్త రాష్ట్రం ఏర్పడ్డది, కొత్తగా ఏర్పడిన రాష్ట్రం. ఇలా ఆర్టికల్ 3 ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇలా నువ్వు సీఎం అయినావు. ఆర్టికల్ 3 లేకపోతే ఆయన ముఖ్యమంత్రి అయ్యేటోడు కాదు. ఇలా మీ ఎక్కడన్నా మా విద్యార్థి నిరుద్యోగ నాయకులు కానీ విద్యార్థి నాయకులు కానీ మీ ఎక్కడన్నా ధర్నా చేస్తే మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు. అంటే ఆర్టికల్ 19 శాంతియుతంగా చేసుకుని రాజ్యాంగం చెప్తుంది. నువ్వు రాజ్యాంగాన్ని లెక్క చేయకపోతే ముఖ్యమంత్రి పదవిలో ఎట్లుంటారు? అంటే మీకో లెక్క మాకో లెక్క. ఈ చర్చ మొత్తానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇప్పుడు డిగ్రీ కాలేజీలు కానీ పీజీ కాలేజీలు కానీ ఇంటర్మీడియట్ వ్యవస్థ కానీ మొత్తానికి వీళ్ళంతా కాంట్రాక్ట్ బేసిక్ పెట్టి నడిపిస్తున్నా. అంటే ఫ్యాకల్టీ, రెగ్యులర్ ఫ్యాకల్టీ లేదు ఎక్కడ. లైబ్రరీలో నీ లిస్ట్ ఇస్తా, ఇంటర్మీడియట్ కాలేజీలో లైబ్రరీ ఉండాలి, డిగ్రీలో ఉండాలి. వీళ్ళకి కొన్ని సలహాలు ఇవ్వంటే మేము ఇస్తాం. మా ఉస్మానియా యూనివర్సిటీలో కూడా ఇలా సరిగా లేవు పరిస్థితులు. ఇలా బీడ్ హాస్టల్ చూసుకుంటే కూలిపోయే అవస్థ ఉంది. మొన్న సంగారెడ్డి కాడ హాస్టల్ కూలిపోయి 3 విద్యార్థులకి గాయాలైనాయి. మీరు కూడా చూసిరా అది విషయం. ఈ ఆటికి కూడా బీడి కాలేజీ కూలే పరిస్థితి ఉంది హాస్టల్.
అలాంటి హాస్టల్స్ కూడా మీరు దృష్టి పెట్టి మొన్న యూనివర్సిటీకి వచ్చిండు రేవంత్ రెడ్డి వచ్చి నేను ఎమ్మట్లో రిలీజ్ చేస్తాను అక్కడ నేను జీవో రిలీజ్ చేయొచ్చు కదా అంటే చెప్పిపోవడం కాదు అది చేయాలి నీకు చేయాలంటే నీ ఎమ్మటి ఉన్నటువంటి వాళ్ళు నీకు సలహాలు ఇచ్చేటోళ్ళు మంచోళ్ళు ఉండాలి అలాంటి మంచి టీంని పెట్టుకుంటే మీరు సంతోషిస్తాం అప్పటిదాకా మేము ఊరుకునే ప్రసక్తే లేదు ఇప్పుడు కాలేజీలు బంద్ చేయడం అనేది మీరు సమర్థిస్తున్నారా వ్యతిరేకిస్తున్నారు అంటే ఎందుకంటారంటే మేడం వాళ్ళు ఎందుకు బంద్ చేస్తారంటే వాళ్ళకి ఒక్కొక్కరికి 2 సంవత్సరాల నుంచి జీతాలు ఇవ్వాలి పాపం నా దగ్గరకు వచ్చి మొత్తుకుంటారు డిగ్రీ అంటే ప్రభుత్వం కాలేజీల మధ్య వాళ్ళ దగ్గరే ఉంది స్కూల్ సంబంధించినటువంటి ఎక్కడ చూసుకున్నా ఇదే పరిస్థితి ఉంది విద్యార్థి కాలేజీలో ఫీజు కట్టకపోతే నీకు డిగ్రీ మేము అయ్యాడు ఇంటర్ మేము అయ్యాడు పీజీ మేము అయ్యాడు ఎక్కడ యూనివర్సిటీతో అంటే విద్యార్థులు ఈ విషయంలో సఫర్ అవుతున్నారు మరి ప్రభుత్వం కాలేజీల మధ్య వివాదం పరిష్కరించడానికి మరి ఏం చేయబోతున్నారు ఇస్తాను శ్రీరామ్ అవకాశం ఇస్తాను. అందరికీ అవకాశం ఉంటుంది మాట్లాడుతున్న డిస్టర్బ్ లేదు నేను ఏమంటున్నంటే ఈ రాష్ట్రంలో ప్రధానంగా మీరు పెట్టాల్సిన దృష్టి మొత్తం విద్యా వ్యవస్థ మీద పెట్టండి విద్యా వ్యవస్థ బాగుపడితే ఆ తెలంగాణ రాష్ట్రం కూడా కలకలలాడుతుంది అలాంటి దాన్ని మీరు మమ్మల్ని అంచివేస్తుర్రు తుంగలో తొక్కుతుర్రు ఈ మార్పులు రావాలంటే ముఖ్యమంత్రి గారు మీరు త్వరలో మార్పులు చేసుకోండి మీ మంత్రివర్గాన్ని కొత్త వాళ్ళని ఎమ్మెల్సీలు తీసుకోండి చదువుకున్న వాళ్ళని ఉన్నతంగా ఉస్మానియా మైపాల్ యాదవ్ ఉన్నారు చర్చలో. మైపాల్ గారు నమస్తే అన్న. నమస్తే మైపాల్, చెప్పండి ఏంది మీ అబ్జర్వేషన్ ఏంది? కాలేజీలు తప్ప, ప్రభుత్వం తప్ప, పోయిన ప్రభుత్వం తప్ప, ఈ ప్రభుత్వం తప్ప ఈ సిచ్యువేషన్ రావడానికి? మొత్తం ఎంటర్ వ్యవస్థగా కొంత తప్పు ఉందన్న. ఈ ఉచిత పథకాలకు మొత్తం ఇస్తే తప్ప ప్రజలు ఓట్లేసే పరిస్థితి లేకపోవడం వల్ల వీళ్ళు అనివార్యంగా రాజకీయ పార్టీలు ఉచితాల మీద పెట్టినంత ఫోకస్ ఈ విద్య మీద పెట్టకపోవడం అనేది మీరు అనేక సార్లు చెప్తుంటారు మీ డిబేట్లలో కూడా. మీరు ఫైట్ చేయాల్సింది విద్యార్థులు, ఉద్యోగులు, చదువుకున్న వాళ్ళే ఫైట్ చేయాలి ఉచితాలకు వ్యతిరేకంగా. ఎందుకు ఆ తులం బంగారం ఎందుకు, ₹1,00,000 కళ్యాణ లక్ష్మి ఎందుకు? ఒక్కడికి 1,00,000 ఇచ్చే బదులు ఇక్కడ ముగ్గురు, ఆ కళ్యాణ లక్ష్మికి 1,00,000 ఇచ్చే బదులు ఇంజనీరింగ్ ముగ్గురు చదివచ్చు. ఏమైతుంది? తక్కువ సింపుల్ గా పెళ్లి చేసుకుంటారు దావత్ చేసే బదులు. ముగ్గురు ఇంజనీరింగ్ కంప్లీట్ అయితే కదా 35,000 డిగ్రీ అయితే 10 మంది అవుతారు దాంతో. ఆ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ తోటి ఆ ఫ్రీ బస్ ఎందుకు? విద్య లేనివాడు వింత పశువు అంటారు అన్న. తులం బంగారం లేనోడు వింత పశువు కాదు, ఫ్రీ బస్సు లేనోడు వింత పశువు కాదు. ఫ్రీగా ఇప్పుడు ఇందిరమ్మ చీరలు వంచుతారట. ఇందిరమ్మ చీరలు అడిగింది ఎవరండి? ఇప్పుడు ఎమర్జెన్సీ ఉంది. ఇప్పుడు కేసీఆర్ బతుకమ్మ చీరలు వంచడం సరే, మేము ఇందిరమ్మ చీరలు పంచితే ఆడబిడ్డలకు వ్యతిరేకం అని చెప్పడం కాదు, కానీ మనకు పరిమిత వనరులు ఉన్నప్పుడు మాకు క్షీణోపాంత ప్రయోజన సూత్రం అని ఒకటి ఉంటది ఎకనామిక్స్ లో. మన దగ్గర పరిమిత వనరులు ఉన్నప్పుడు మనం దేని మీద ఖర్చు పెడితే ఎక్కువ ప్రయోజనం పొందొచ్చు అనేది ఉంటది. అది వీళ్లకు ఆ కోఆర్డినేషన్ లేకపోవడమా, అసలు విద్యాశాఖ మంత్రి ఇప్పటిదాకా ఒక ప్రెస్ మీట్ కాన్ఫరెన్స్ అనేది పెట్టకపోవడం, అడ్రస్ చేయకపోవడం, ఇగో ఇన్ని రోజులలో ఇస్తాము, ఇన్ని నెలలలో ఇస్తాము, దయచేసి టైం ఇవ్వండి, ఓపిక ఇవ్వండి అని ఇప్పటిదాకా విద్యాశాఖ మంత్రి నాకైతే అంటే నేను గమనిస్తున్న కాడికైతే ఇప్పటిదాకా ప్రెస్ మీట్ పెట్టినట్టు అనిపించలేదండి. ఉన్నాడు ఆ విద్యాశాఖ మంత్రి? పెట్టిండ ప్రెస్ మీట్ అంటే అడుగుతున్నా. ఫస్ట్ అయితే మెయిన్ ఒక రెస్పాన్సిబిలిటీ అయితే ఉండాలి కదా. మహిపాల్ గారు, సరే మీరు ఆరోపణలు చేయొచ్చు, వ్యంగ్యంగా మాట్లాడొచ్చు, కానీ తమ్ముడు కూడా రాజు నాయకు యూనివర్సిటీ మిత్రుడు, యువ నాయకుడు, ఇప్పుడు యూనివర్సిటీలో నిరుద్యోగుల తరఫున కొట్లాడుతాడు. నిజంగానే కొట్లాడాలి, మేము కాదంటలేదు. కాకపోతే ఇప్పటికీ డిసెంబర్ నుంచి డేట్లతో సహా చెప్తాం, ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ అధికారులతో ఎన్నిసార్లు అంటే ఇప్పటికీ 19 నెలల్లో 15 సార్లు సమీక్షలు చేశారు. నేను డేట్లతో సహా చెప్తా, మీరు ఉత్తుత్త ఆరోపణ చేయకండి దయచేసి. విద్యారంగాన్ని ఆడ ఎందుకు పెట్టుకున్నారంటే చూడండి, రేపు ఢిల్లీలో కేజ్రీవాల్ ఏ విధంగా ప్రభుత్వ పాఠశాలలు తీర్చిదిద్దారు, అదే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీర్చిదిద్దబోతున్నారు. కాబట్టి తినబోతురు చడకండి దయచేసి. కాబట్టి ఈ చూడండి, విద్యా కమిషన్ వేయటం కానివ్వండి, ఇలా సమీకృత గురుకులాలకు 20,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఇలా పక్కా భవనాలు లేవు, మౌలిక వసతులు లేవు. ఇలా ప్రతి నియోజకవర్గంలో 105 గురుకులాలు ఖర్చు పెడుతున్నారు. ఎన్నడూ లేని విధంగా విద్యార్థుల కోసమే నిబద్ధతతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారు. పనిచేస్తుందని మాట్లాడండి, చెయ్యని దాని గురించి చెప్పండి, చేసిన దాని గురించి చేయలేదంటే ఇది న్యాయమా చెప్పండి. తెలంగాణ సమాజం చూస్తుంది, గతంలో 10 ఏళ్లుగా బదిలీ లేవు, పదోన్నతులు లేవు. అట్లాంటిది బదిలీలు పదోన్నతులు చేసి విద్యారంగాన్ని సంస్కరిస్తున్న రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకోండి. మీరు నవ్వచ్చు, ఒడ్డు మీద కూర్చొని ఉత్తరాలు ఎన్నైనా వేస్తారు, కానీ వాస్తవాలు మీరు దిగుతా తెలుస్తుంది అక్కడ కూర్చుంటే. మాట్లాడడం మీరు మాట్లాడినప్పుడు సమీక్ష చేయలేదంటే అబద్ధం. 13 సార్లు 14 సార్లు సమీక్ష చేశారు. ఇప్పుడు నేను డేట్లు
డిసెంబర్ 30వ తారీఖు వచ్చిన వెంటనే తర్వాత మొన్న 7 నెలల క్రితం చేశారు. అసలు నేను చెప్తుంది యూనివర్సిటీ ఏంది, మీరు వీసీలు అంటుంది ఏంది? నియామకం జరిగేటప్పుడు జరిగింది. ఇట్లా పలు దఫాల్లో చెప్తుంది ఏంది, మీరు అంటుంది ఏంది? మీరు ఆత్మపరిశీలన చేసుకోండి. చర్చను 10th మొత్తం క్లాస్ డైవర్ట్ పాస్ అయిన చేస్తే ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల దగ్గరకు వెళ్లి వాళ్ళు అభినందించారా ఏ ముఖ్యమంత్రి అయినా? మనోజ్ రేవంత్ రెడ్డి అనేది అభినందించారు. ఏంటంటే ఇప్పుడు బంధు వీళ్ళు బంధు అనేది సూచన చేయండి. అంతేగాని చేసిన దాన్ని కూడా చేయట్లేదని తప్పు కదా. అరే ప్రభుత్వ పాఠశాల విద్యార్థి దగ్గర పోయి మీరు చెప్పండి. విజయం సాధించారు, మీరు అభినందిస్తున్నారు. నేను అడుగుతున్నా, ముఖ్యమంత్రి ఎంత గొప్ప అండి అది? మైపాల్ గారు చెప్పండి. Yes. అది రికార్డింగ్ కేసెట్ లెక్క కాకుండా ఆయన ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు 10 కాదు, మీరు ఎంత సేపు ఇస్తే అంత చెప్పమనండి. ఒకవేళ నేను ఏదైనా తప్పు మాట్లాడితే మళ్ళీ ఆయనకు టైం ఇచ్చినప్పుడు నాకు కౌంటర్ చెప్పమనండి. నేను ఏ పార్టీకి సంబంధించి కాకుండా నేను అనేది ఏంది, ఇప్పుడు ఈ బంధుకు పిలుపునిచ్చినాక విద్యాశాఖ మంత్రి ఏదన్నా ఒక ప్రెస్ నోట్ విడుదల చేసేటట్టు ఏదన్నా వాళ్ళకు భరోసా ఇచ్చేటట్టు అంటే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో జూనియర్ కాలేజీలో చదువుకునే ఇంటర్మీడియట్ పిల్లలకు కానీ, డిగ్రీ కాలేజ్ పిల్లలకు కానీ, లేకపోతే బీటెక్ వాళ్ళకు కానీ, లేదంటే వాళ్ళ లెక్చరర్లకు కానీ, లేకపోతే ఆ ఇంజనీరింగ్ డిగ్రీ జూనియర్ కాలేజ్ సంబంధించిన యాజమాన్యానికి ఏదన్నా భరోసాగా ధైర్యం చెప్తూ ఏదన్నా ఒక 1 మినిట్ ఏదన్నా వీడియో గాని నోట్ గాని ఎక్కడన్నా ఇచ్చిండా? ఇప్పటిదాకా అయితే నేను వినలేదు, చూడలేదని చెప్తున్నా. సమీక్ష చేయలేదని నేను అనట్లేదు, సమీక్షల గురించి నేను మాట్లాడట్లేదు. ఈ రోజు ఇలా పేపర్ లో బ్యానర్ ఐటమ్ మొత్తం అదే వచ్చింది కదా, దానికోసం అంటున్నా. భరతన్న మీకు మీ కన్సెంట్ లో అంటే స్పందించండి విద్యాశాఖ మంత్రి నేను అడుగుతున్నా. నేను మీకు 5 తెలిసి వీడియోలు పెడతా, వింటా. ఒక వీడియో వింటావా? 7 నెలల క్రితం జరిగింది, 23లో జరిగిన సమీక్ష ఒక వీడియో కూడా మాట చూపిస్తాను. సమీక్ష ఈ రోజు నేను అనేది అరే నిన్న 7 నెలల క్రితం జరిగింది. నిన్న ఓయూకి వచ్చిండు. వాళ్ళంతా ఎవరు? విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, వీసీలు, అధికారులు అందరూ ఉన్నారు అక్కడ. ఇంకెక్కడ ఏం చేయాలండి? ఏ బంధు పిలుపు మీద తప్పించుకోవట్లేదు కదా. వాళ్ళ బ్లాక్మెయిల్ చేయరు. గత ప్రభుత్వం లెక్క మేము బ్లాక్మెయిల్ చేయలేదు, పిలుస్తున్నాం. నేను అనేది ఏంటంటే ఈ రోజు బంధు పిలుపుకిచ్చి వాళ్ళు రోడ్ల మీదకి వచ్చిర్రు. ఇలా అనేక మంది ఆ రాజు లాంటి వాళ్ళు కానీ వాళ్ళంతా కూడా పోరాటాలు చేస్తున్నారు. విద్యార్థులు బయటకు వచ్చిర్రు, వాళ్ళ యాజమాన్యాలు బయటకు వచ్చిన తర్వాత విద్యాశాఖ మంత్రి ఏదన్నా చిన్న ధైర్యంగా చెప్తూ వీడియో గానీ పేపర్ స్టేట్మెంట్ గానీ ఈ రోజు ఇచ్చిండా? ఒకవేళ ఇవ్వకపోతే దయచేసి తొందరగా స్పందించాలనే కోరిక. అరే దాన్ని చెప్పనియకుండా సమీక్షలు చేస్తే అన్ని చేస్తే మరి ఎందుకు బంధుకు పిలుపునిచ్చిండు? ఇలా ఎందుకు రోడ్ల మీదకి వచ్చిర్రు? ఆ బంధుకు ఎన్ని చేసినా వాళ్ళని సాటిస్ఫై చేయాలి కదా. అది చేయకపోవడం వల్లనే వాళ్ళు బయటకు వచ్చిర్రు కదా. పోరాటం వాళ్ళు చేస్తున్నారు. చిన్న నిమిషం అండి, ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయండి. ఇప్పటికి కూడా కొద్దిసేపు చర్చలు సఫలమని వస్తుంది. కాబట్టి మీ పోరాటాలను మేము అంటలేదు, మీరు ప్రశ్నించండి. మేము తప్పు చేస్తే ప్రతిపక్ష నాయకుడిని రమ్మంటామండి. రండి, మీరు అసెంబ్లీకి రాండి, మాట్లాడేసి మీరు నిర్ణయంతో ప్రత్యామ్నాయ మార్గాలపై ప్రభుత్వం ఏం ఫోకస్ చేస్తుంది? బంద్ అనేది జరగకపోవచ్చు అండి నాకు తెలిసి. వాళ్ళకెంత సమస్య ఉందో ప్రభుత్వం దగ్గర కూడా నిధుల సమస్య ఉన్నది. లేకపోతే మేము ఉంచుకొని ఏమైనా అబద్ధాలు ఆడుతున్నావా? వాళ్ళకు నచ్చ విడుదల చేస్తా అంటున్నాం, ఒక్కొక్క సంక్షేమ పథకాన్ని ముందుకు తీసుకుపోతాను అంటున్నాం. కాబట్టి అందరూ కూడా అర్థం చేసుకుంటారు. కళాశాల యాజమాన్యాలు, మీలాంటి పోరాట యోధులు కూడా ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా అర్థం చేసుకోవాలి. మాట్లాడుతున్నాం, ఇది అర్థం చేసుకునే సమయం లెక్చరర్లకు జీతాలు ఇవ్వకపోతే వాళ్ళు సూసైడ్ చేసుకునే పరిస్థితి ఉందంటే చెప్పండి. ఇప్పుడు ఇది అర్థం చేసుకునే సమయం. సీఎం దీని మీద మాట్లాడలేదు, ఫీజు రియంబర్స్మెంట్. ఓకే, నెక్స్ట్. అదే నేను ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది వీళ్ళు విద్యార్థులు లెక్చరర్లు కాదు, యాజమాన్యము కాదు. దయచేసి ఇప్పుడు ప్రభుత్వమే అర్థం చేసుకొని ఊటినా మరి ఎన్ఆర్ఐలను ఫండ్ అడుగుతారా, ఎవరన్నా డబ్బులున్న వాళ్ళని ఫండ్ అడుగుతారా, లేకపోతే కేంద్రం బతిలాడతారా? ఏదన్నా చేస్తేనే ఇప్పుడు ఆ లెక్చరర్ల వాళ్ళకి ఉంటది 20,000 30,000 జీతము. వాళ్ళు రెక్కాడితే కానీ డొక్కాడని బతకలేక బడిపంతులని అప్పట్లో అన్నట్టు ఇప్పుడు అలాగా 20-30 వస్తేనే రూమ్ కిరాయి కట్టుకోవాలి, బతకాలి. ఆ లెక్చరర్ల పరిస్థితి దారుణంగా ఉంది. విద్యార్థులు కూడా అయోమయంలో గందరగోళంలో ఉన్నారు. దయచేసి మేము ఏమంటున్నామంటే మీరు తొందరగా కొలిక్కి తీసుకొచ్చి ఈ సమస్యను పరిష్కారం చేయాలంటున్నాం. మీరు ఇప్పుడు డిబేట్కి వచ్చే ముందు వాళ్ళ నుంచి కొంత ఇన్ఫర్మేషన్ తీసుకొని వస్తే బాగుంటది అని మేము ఇంకా కోరుకుంటున్నాం. ఇంకొకటి, ఇప్పుడు ఈ సంవత్సరం పోయింది కానీ నెక్స్ట్ ఇయర్ నుంచి విద్యకు ఇప్పుడు తెలంగాణలో ఈ 7.9% విద్య కేటాయిస్తే బీహార్ లో 21%, హిమాచల్ ప్రదేశ్ లో 19%, ఢిల్లీలో 22% ఉంది. సరే 2 ఏళ్ళు ఎట్లనో అయింది.
మిమ్మల్ని విమర్శించాలని మా ఉద్దేశం కాదు, మాకు అవసరం కూడా లేదు. కానీ నెక్స్ట్ టైం మీరు ఒక 15%, 16%, 7.9 నుంచి మీరు జస్ట్ 12, 13, 14 అట్లా కొంచెం అన్నా ఇంక్రీజ్ చేయండి. నేను మొన్న ఇంద్రవెల్లి, ఆదిలాబాద్ అడవులలోకి పోతే స్కూళ్ళల్లో పిల్లలు లేరు. అక్కడ ఆదివాసులకు, గోండులకు, తర్వాత చెంచులకు, లంబాడీలకు, మహర్లకు, మాలలు, బీసీలు అక్కడ అడవులలో చాలా మారుమూల ప్రాంతాలలో స్కూళ్ళల్లో టీచర్లు లేరు, స్కూళ్ళల్లో బాత్రూమ్లు లేవు, ఫెసిలిటీస్ లేవు, అక్కడ పోయి అడిగే నాదులు లేడు. ఇప్పుడు వర్షాలు పడి రోడ్లు కొట్టుకపోతున్నాయి. ఆ రోడ్లు కొట్టుకపోవడం వల్ల వాళ్ళు ఇళ్లలోనే ఉంటారు. చదువు మొత్తం డింగాన్ ఉంది. మీలాంటి వాళ్ళు మానవద్రాయణాలు కూడా అట్లా ట్రైబల్ ఏరియాలలోకి వెళ్ళి అవి మీరు మాకంటే ముందే ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ఆ పేదవాళ్ళని కూడా ఆ స్కూళ్ళని డెవలప్ చేయాలని ఇమీడియట్ గా, ఒకవేళ సీఎం గారికి సమయం లేకపోతే విద్యాశాఖ మంత్రిని, ఒక అనుభవజ్ఞుని, కొంచెం తెలివైన వాడిని, మానవత్వం ఉన్నోని, మంచోన్ని కూడా తొందరగా విద్యాశాఖ చేసి ప్రతి గురుకులకు కానీ పాఠశాలకు కానీ 24 గంటలు పనిచేసే విద్యాశాఖ మంత్రి కావాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి 18 శాఖలను సమన్వయం చేయాలి. అటు పార్టీతోని, సెంట్రల్ అంటే జాతీయ పార్టీతో సమన్వయం చేయాలి. 100 సంతకాలు పెట్టాలి, పోలీసులతో మాట్లాడాలి. అసలు ఒక ముఖ్యమంత్రి పదవి అనేది చాలా బిజీ లైఫ్ ఉంటది. కాబట్టి అంత బిజీ ఉన్న వ్యక్తి విద్యాశాఖ మంత్రి చాలా కష్టం అవుతుంది. దయచేసి అర్థం చేసుకోండి. అది మా పార్టీ నిర్ణయం అనకండి, ఇది ప్రజలను దృష్టిలో పెట్టుకొని మీరు గ్రౌండ్కి వెళ్ళండి. ఒక విద్యాశాఖ మంత్రి 24 గంటలు పనిచేసే విద్యాశాఖ మంత్రి పైసలు లేదు. ఒక్క నిమిషం, పైసలు మానవతారాయ్ గారు ఒక్క నిమిషం. బంగారం తీసుకొచ్చి ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని మైపాల్ ఇప్పుడు ఒక డౌట్. ఇప్పుడు పైసలు లేకపోతే విద్యాశాఖ మంత్రి అయినా ఏ శాఖ మంత్రి అయినా ఏం చేస్తాడు? ఇప్పుడు ఇష్యూ పైసలతోటి కదా, ఎట్లా అంటే పైసలు ఒక్కటే కాదన్నా. ఇప్పుడు విద్యాశాఖ మంత్రి ఫుల్ టైం ఉంటే ఏమైతుంది అంటే దాని గురించి ఆలోచించడం వల్ల ఆ డబ్బులను కూడా ఎట్లా క్రియేట్ చేయాలని మనసుంటే మార్గం ఉంటదండి. మొన్న మర్రిగూడలో కస్తూర్బా బాలికల దానికి డబ్బులు లేకపోతే, బాత్రూమ్ లేకపోతే అక్కడ మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు 1,20,00,000 పెట్టి ఒక్కోడే అది మొత్తం అక్కడ చేపిస్తారు బాలికల. మీరు సోషల్ మీడియాలో చూడండి, 1,20,00,000 ఒక్కోడే పెట్టుకున్నాడు. అదే విధంగా మునుగోడులో అన్ని విరుగుతూ ఎన్ఆర్ఐలతో కోఆర్డినేట్ చేసుకుంటూ అక్కడ ఎట్లెట్లా చేసుకోవాలని అనేది ఒక ప్లానింగ్ చేస్తున్నాడు. ఎగ్జాంపుల్ చెప్తున్నా, అట్లా అందరు ఎమ్మెల్యేలు వాళ్ళ నియోజకవర్గాలలో అవసరం అనుకుంటే ఎన్ఆర్ఐలతో మాట్లాడి తీసుకోవాలి. కాంగ్రెస్ ఎమ్మెల్యే, అన్ని పార్టీల ఎమ్మెల్యేలు మేము కాదనం దాని విషయంలో. అంటే కొంత డబ్బున్న ఎమ్మెల్యేలకు ఇప్పుడు ఎలక్షన్ టైంలో 100 కోట్లు, 200 కోట్లు, 300 కోట్లు, ఆ పటాన్ చెరువులు అయితే 1000 కోట్లు పెడితే తప్ప అక్కడ గెలిచే పరిస్థితి లేదు. షేర్లింగంపల్లి, గచ్చిపల్లి, ఇప్పుడు జూబ్లీహిల్స్ లో భరతన్న ఒక 500 కోట్లు, 1000 కోట్లకు తక్కువ ఖర్చు అయితే నన్ను అడగండి ఒక నెల రోజులలో. మరి అట్లా డబ్బులు వస్తాయి కదా. కొంచెం మీ జీ తెలుగు ద్వారా డిబేట్ అన్న విని ఆ ఎన్నికల ఖర్చులలో పెట్టేటోళ్ళు ఏడికెళ్ళి వస్తాయో ఎట్లా వస్తాయో కొంచెం మనం అడుగుదాం రండి. నేను కూడా అడుగుతా. కూడా డైరెక్ట్ గా ఈ జూబ్లీహిల్స్ లో ఈ టోకును మంచే బదులు నియోజకవర్గం 100 కోట్లు ఇచ్చి కొనుక్కోండి, అయిపోద్ది. 100 కోట్లు ఎవరు ఖర్చు పెడతారు? సొంతంగా 100 కోట్లు ఎవరు పైసలు లేవు, ప్రభుత్వం దగ్గర పైసలు లేవు కాబట్టి 100 కోట్లు ఎవరు ఖర్చు పెడితే వాళ్ళని విన్నర్ డిక్లేర్ చేస్తే అయిపోతుంది. ఇంకొకటి బీఆర్ఎస్ పార్టీ దగ్గర కూడా 1000 కోట్లు ఉన్నాయి. కొన్ని బీఆర్ఎస్ పార్టీ కూడా కొంత ఫండింగ్ ఇవ్వచ్చు. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ కూడా కొన్ని ఇవ్వచ్చు కదా. సర్పంచ్ వేలం పార్టీ ఎవరు వాడితే వాళ్ళకి అక్కడ అందరు ఏకగ్రీవం చేసుకున్నట్టు జూబ్లీహిల్స్ కూడా అట్లే ఈ కాన్స్టిట్యున్సీస్ అన్ని ఎట్లా మనీ పాలిటిక్స్ నడుస్తున్నాయి. అక్కడ నాకు తెలిసి ఎక్కడ కామారెడ్డిలో వెంకటరమణారెడ్డి సొంతంగా 100 కోట్లు పెడతా అన్నాడు కదా నియోజకవర్గం. నియోజకవర్గంలో ఫీజు రియంబర్స్మెంట్ ఆ ఎమ్మెల్యేనే భరించమని చెప్తే అయిపోతుంది. ఇప్పుడు ఎట్లా పైసలు లేవు. భరతన్న మీరు డబ్బులు లేవన్నారు కదా. భరతన్న మీరు డబ్బులు లేవన్నారు కదా. అప్పుడు మన పక్కకుండే రాజు కూడా కానీ మీరు కూడా చెప్పారు అప్పుడు డబ్బులు కావడానికి మనం ఎక్కడెక్కడ ఏ పథకంలో కొంచెం ఆపితే నడుస్తుంది అన్నప్పుడు ఫ్రీ బస్సు వాళ్ళు ఆపడం వల్ల 100 కోట్లు 200 కోట్లు ఎంతో కొంత మిగిలే ఛాన్స్ ఉంటుంది కదా. అట్లా 1 by 1 ఇప్పుడు ఇందిరమ్మ చీరలు వంచుతాంటారు, అవి కొన్ని కోట్ల రూపాయలే ఉంటాయి. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు అంటున్నారు, అవి కూడా అంటే ఆపమని అంటలేను. ఇందిరమ్మ ఇండ్లు ఇంపార్టెంట్ అయినప్పటికీ కూడా ఒక ఇల్లుతో సమానంగా ఇక్కడ అనేక మంది విద్యార్థులకు వాళ్ళ పిల్లలే కదా. ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్లలో ఉన్న పిల్లలే కదా ఇంటర్ చేసేది, డిగ్రీ చేసేది, బీటెక్ చేసేది. మరి ఊటిని అంటే ఆలోచించుకోండి. ఎక్కడైతే
మహిపాల్ యాదవ్ గారు, మీరు ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్న విద్యాశాఖను ఆయన ఒక లక్ష్యంతో ఉంచుకున్నారు. ఒకవేళ 18 మంది మంత్రులు వచ్చినా 2-3 శాఖలు మిగిలిపోతాయి. అందరికీ అన్ని శాఖలు ఇవ్వలేరు. కాకపోతే రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎన్ని సమూలమైన మార్పులు జరిగినాడు. సాంప్రదాయ విద్యల వల్ల ఉద్యోగాలు రావటం లేదు. తక్షణమే మనకు స్కిల్ యూనివర్సిటీ, నైపుణ్య విశ్వవిద్యాలయం వల్ల క్లాసులు ప్రారంభమైనాయి. ఎన్హెచ్ఆర్డీలో మన క్రీడా విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించారు. ఎన్నో సంవత్సరాలు మనం రుచిపోతున్నాం. త్వరలో ఈ రోజు మీరు విమర్శించారే, ఈ విమర్శించిన రోజుతోనే రేవంత్ రెడ్డి గారు శభాష్ అంటారు. చూడండి మీరు, నేను చెప్తాను. నేను చెప్పేది ఫీజు రియంబర్స్మెంట్ ఏం చేయాలి మైపాల్? ఇప్పుడు ఇది చెప్పండి. ఫీజు రియంబర్స్మెంట్ ఏంది ఉండాలనా? యాజ్ గా 1,00,000 ర్యాంక్ వచ్చినోడు దాటోడు కూడా ఇంజనీరింగ్ గవర్నమెంట్ కట్టాలనా? పైగా కాలేజీల పరిస్థితి ఏంది? సరే గవర్నమెంట్ తప్పు ఉంది, కాలేజీలు కూడా తప్పు ఉన్నాయి, అవునా? మల్లారెడ్డి కాలేజీకి ఇవ్వాల్సిన అవసరం ఉందా ఫీజు రియంబర్స్మెంట్? ఈ పెద్ద పెద్ద యూనివర్సిటీస్, కాలేజెస్ వీటికి కూడా ఇవ్వాలనా? మైపాల్ కట్టానట్టు వ్యక్తిగతంగా కూడా అంటే మైపాల్ కట్టానంటే ఒక నిమిషం శ్రీరామ్తో మాట్లాడదాం. శ్రీరామ్ చెప్పండి. సార్ ఈరోజు ఇక్కడికి వచ్చాము. మనకి ఆర్టికల్ 21A ప్రకారంగా ఆదేశిక సూత్రం ఏంటంటే రాష్ట్ర విద్యను అందించాలి. ఇది ఆదేశిక సూత్రం. దీని ప్రకారంగా ప్రతి స్కూల్స్ కానీ కాలేజీలు కానీ స్కూల్ ఎస్టాబ్లిష్మెంట్ రూల్స్ చూసుకున్నా, కాలేజ్ ఎస్టాబ్లిష్మెంట్ చూసుకున్నా నాన్ ప్రాఫిటబుల్ అని ఉంటుంది. ఈరోజు ఈ ప్రభుత్వానికి నేను ఒక సలహా ఇస్తున్నా. ఎవరైతే కాలేజీలు బంద్ చేస్తామని మీ దగ్గరకు వచ్చారో, కాలేజ్ ఎస్టాబ్లిష్మెంట్ రూల్స్ ప్రకారంగా 6 నెలల ముందు నోటీస్ ఇచ్చి ఆ కాలేజీ మొత్తం ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో, ఏదైతే ఆ ప్లేస్ ఉందో, ఆ బిల్డింగ్స్ మొత్తాన్ని ఎవరికి గవర్నమెంట్కి సరెండర్ చేయాలి. యూనివర్సిటీ అండర్లో యూనివర్సిటీ నుంచి ఎవరినైనా టేక్ ఓవర్ చేసుకుని ప్రైవేట్ నుంచి లెక్చరర్స్ని అక్కడ ఉన్న వాళ్ళనే గవర్నమెంట్ నడిపిస్తుంది. ఇది పద్ధతి. నేను ప్రభుత్వాన్ని బెదిరించేదాకా వచ్చానంటే సారా కొట్టు పెట్టుకో. విద్య అనేది నాన్ ప్రాఫిటబుల్ సెక్టర్ కదా. సిగ్గు లేకుండా ప్రశ్న డబ్బులు అడుక్కుంటూ, విద్యార్థులను వేధించుకుంటూ, సర్టిఫికెట్ల దగ్గర డబ్బులు తీసుకుంటున్న నువ్వు నేను కాలేజీ బంద్ చేస్తా అంటే అరెస్ట్ చేయొచ్చు వాళ్ళందరినీ, గవర్నమెంట్ కావాలనుకుంటే. వీళ్ళ ఆలోచన ఏంటి? గత గవర్నమెంట్ 2 ఏళ్ళు ఇవ్వలేదు, ఈ గవర్నమెంట్ 2 ఏళ్ళు ఇవ్వలేదు. పొలిటికల్ పార్టీస్ ఆల్ ఆర్ సేమ్. నాన్ ప్రాఫిటబుల్ నేను చెప్తాను, నేను మొత్తం చెప్తాను. మానయ్యి నిన్నెవడు పెట్టమండు? ప్రభుత్వం పెట్టమందా? ప్రజలు పెట్టమని అడిగారా? అయ్యా కాలేజీ పెట్టాయని నీ అవసరార్థం కోసం అక్కడ ఉన్న లూప్ హోల్స్ ని ఉపయోగించుకొని అందులో ప్రతి విద్యార్థి దగ్గర నుంచి వసూలు చేసేటటువంటి అమౌంట్ ని ప్రతి సంవత్సరం కూడా అకౌంట్ ని ప్రతి రూపాయిని ఎక్కడ ఖర్చు పెట్టావో నువ్వు చెప్పాలా. కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి, కాలేజీకి సంబంధించినటువంటి టీచర్ల జీతాలు రూపాయి కూడా నువ్వు తీసుకోవడానికి లేదు, 5% కూడా. వీళ్ళ జియో నెంబర్ 95 కూడా ఉంది స్కూల్స్ సంబంధించి. టీఆర్ బయటికి దాన్ని ఫోర్స్ లోకి తీసుకురారు. ఎందుకని? ఏ రాజకీయ నాయకుడికి అందరికీ తెలుసు ఈ డబ్బుల నుంచి ఇక్కడ ఈ స్కూల్స్ లో, కాలేజీలో ఏం జరుగుతుందంటే మనీ లాండరింగ్ జరుగుతుంది సార్. డబ్బు లేక కాదు సార్. వినండి, లెట్ మీ కంప్లీట్. నా టైం కదా, నన్ను చెప్పనివ్వండి. ఇక్కడ విద్యార్థులతో ఏం జరుగుతుంది అంటే అక్కడ కంప్లీట్ గా మనీ లాండరింగ్ జరుగుతుంది. మనీ లాండరింగ్ జరిగి ఒకడు మంత్రి అవుతాడు, ఒకడు ఎమ్మెల్యే అవుతాడు ఆ డబ్బులతోనే, ఒకడు ఎమ్మెల్సీ అవుతాడు రీసెంట్ గా. వీళ్ళందరూ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ డబ్బంతా? విద్యార్థుల దగ్గర నుంచి. ప్రతిదీ ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నా ఈరోజు, మీరు ఖచ్చితంగా వాళ్ళ అకౌంట్ లో ఎంత డబ్బులు పడుతున్నాయి, ప్రతి విద్యార్థి దగ్గర నుంచి ఎంత వసూలు చేశారు, ఎంత పడుతుంది, ప్రతి దాన్ని అడిట్ చేయండి. వాళ్ళకి సొసైటీ రూల్స్ ప్రకారం ఏర్పడిన సొసైటీని అవసరమైతే రద్దు చేయాలా. వాళ్ళ సొసైటీ నామ్స్ ప్రకారం రన్ చేయట్లేదు ప్రతి కాలేజీని, ప్రతి స్కూల్స్ ని. ఈ రోజు కాలేజీలో జరుగుతుంది మొత్తం కూడా ఇదే దందా జరుగుతుంది. ఈ దందాన్ని ముందు విద్యార్థి నాయకులుగా మనం ప్రశ్నించాలా. నేను ఒక విద్యార్థి జేసీ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను ఈ రోజు ప్రశ్నిస్తున్నా. ఏ ప్రభుత్వానికి సపోర్ట్ కాదు. ఈ ప్రభుత్వం పోతే ఇంకో ప్రభుత్వం, ఇంకో ప్రభుత్వం పోతే ఇంకోటి. రాజకీయ నాయకుల మోటివ్ అంతా ఒకటే ఉంటుంది. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? కాలేజ్ ఎస్టాబ్లిష్మెంట్ రూల్స్ ఏంటి, స్కూల్ ఎస్టాబ్లిష్మెంట్ రూల్స్ ఏంటి, సొసైటీ మోటోతో వచ్చావు. నీకు డబ్బులు ఇవ్వడం అసలు కార్పస్ ఫండ్ అనేది పెట్టుకుని, నువ్వు ఇన్ఫ్రాస్ట్రక్చర్ భవనాలను పెట్టుకుని, నువ్వు కాలేజ్ ప్లేస్ పెట్టుకుని 10 మంది 7 కలిసి ఒక సభ్యులుగా ఏర్పడి అయ్యా మేము సొసైటీకి సర్వీస్ చేస్తామని చెప్పి వచ్చేది నాన్ ఎన్జిఓస్ లాంటి వాళ్ళు. వీళ్ళు వచ్చేసి ఈ రోజు ప్రభుత్వాన్ని బెదిరించడం ఏంటండి? ఈ ప్రభుత్వమే కాదు, రేవంత్ రెడ్డి గారిదే కావచ్చు, మొన్న పోయినటువంటి కేసీఆర్దే కావచ్చు, ఎవరిని బెదిరించడానికి వాళ్ళకి హక్కు లేదు. ఒకవేళ నువ్వు నిజంగా నువ్వు అలా అనుకుంటే నీలో చిత్తశుద్ధి అంటే 6 నెలల ముందు నోటీస్ పడేసి మొత్తం నీ యంత్రాంగం మొత్తం వాళ్ళకి అప్పచెప్పాలి. నువ్వు నీకున్నటువంటి యంత్రాంగం, నీకున్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, నీ కాలేజీ భూములతో సహా వాళ్ళకి అప్పచెప్పాలి. ఎందుకంటే సొసైటీ బేస్డ్ మీద సర్వీస్ చేస్తాను నీకు నువ్వు వచ్చినావు. నిన్ను అడిగారా? నేను అడిగానా? నా అడిగారా? లేకపోతే ఇంతకు ముందు ఉన్న విద్యార్థులు అడిగారా? ఎవరైనా? ఎవరు అడగలే. నీకు నువ్వు ఇలా పైసలు ఎలా దొబ్బొచ్చు అనేది ఒక అర్థం చేసుకుని ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టుకుని సేవా రూపంలో దొబ్బుతున్నాం. ఈ రోజు పేరెంట్ల దగ్గర నుంచి ఫీజులు అడిగే మీరు సిగ్గుపడాలా. మేము సేవ చేస్తున్నామని వచ్చేసి ఈ రోజు ప్రభుత్వాలు కూడా మేము బ్లాక్ మెయిల్ చేసే పరిస్థితి వద్దు బ్రదర్. నేను మాట్లాడేటప్పుడు ప్రభుత్వాలను కూడా బ్లాక్ మెయిల్ చేసే స్థాయికి దిగజారుతున్నారంటే వాళ్ళని ఎందుకు ఉపేక్షించాలా?
అందరినీ లీగల్ గా యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇకపోతే ప్రభుత్వం దగ్గరకు వద్దాం. ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తానంది. మీరు ఇస్తానంటే నాకు ఆశ ఉంటుంది. మీరు ఇస్తా అంటే నాకు ఆశ ఉంటుంది. నేను ఒకవేళ స్వచ్ఛందంగా సేవ చేస్తానికి వచ్చినప్పటికీ కూడా మీరు ఇస్తా అంటే నాకు ఆశ ఉంటుంది. ఒకవేళ దాని వైపు ఎదురు చూస్తూ ఉంటారు. ఆ బాధ్యత ఎప్పుడైతే ప్రభుత్వం ఒక ప్రమాణం చేస్తుందో ఆ ప్రమాణాన్ని, అది విద్య, ఎలాంటి క్రూషియల్ అయినటువంటి ఇష్యూస్ లో ఇప్పుడు ప్రభుత్వం పూర్తిస్థాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నింటిలో పెట్టలేకపోతుంది. కాబట్టి తను కూడా పరిస్థితిని అర్థం చేసుకొని ఇస్తానన్నదాన్ని ఇవ్వటం అనేది పద్ధతి. అది 4 ఏళ్ల నుంచి పెండింగ్ ఉంది. వాళ్ళు 2 ఏళ్ళు వేసారు, నాకు 2 ఏళ్ళు అంటే కూర్చున్నవాడిని నిన్నే అడుగుతారు ఖచ్చితంగా. నువ్వు పోతే ఇంకొకరిని అడుగుతారు, వాడు వచ్చి కూర్చుంటే. నిన్ను కూర్చున్నావు కాబట్టి నిన్ను అడుగుతారు. దానికి నువ్వు బాధ్యతగా ఉండాలి. నేను విద్యార్థి నాయకుడిగా, ఒక న్యూట్రల్ గా సమాజానికి ఏం మేలు జరగాలనేది ఒక విద్యార్థి చేసే అధ్యక్షుడిగా మాట్లాడుతున్నాం. ఈ రోజు ప్రతి ఒక్క స్కూల్స్, కాలేజీల పైన మీరు ఈడీని పంపించండి, ఎన్ఫోర్స్మెంట్ ని పంపించండి. అక్కడ మనీ లాండరింగ్ జరుగుతుంది. ముందు అది కట్టడి చేయండి. సగం సర్వీస్ లో ఉండాలనుకునేవాడే కాలేజీలు రన్ చేస్తాడు, సర్వీస్ లో ఉండాలనుకునేవాడే స్కూల్స్ రన్ చేస్తాడు. లేదనుకున్నాడు పక్కకు పోతాడు. పక్కకు పోయినాడు బాధ్యతని ప్రభుత్వం తీసుకోకపోతే ప్రజలు అక్కడ జంజీ ఉద్యమం వచ్చినట్టు విద్యార్థి నాయకులు అందరం మేమందరం కలిసి మళ్ళీ మీ మీద ఉద్యమం చేస్తాం. ఆ పరిస్థితి వస్తుంది. అంతే తప్ప ఈ ప్రభుత్వాన్నో ఆ ప్రభుత్వాన్నో లేకపోతే వాడో ఈడో చేయటం కాదు. అదంతా ప్రజల డబ్బే. ఎవరు తీసుకొచ్చి పెట్టినా ప్రజల డబ్బే. ఈ పథకం వద్దంటే ఒక అమ్మ ఉంటుంది, పెళ్లి చేసుకోలేని అమ్మ. ఒక మంచి కుర్రోడికి ఇస్తే ఓ ₹1,00,000 ఇస్తే పెళ్లి చేసుకుంటే వాడేదో మంచి చూస్తాడని ఒక ఆశ ఉంటుంది. ఆ ఆస్తి చేసామని ఆ పథకాన్ని ఆపంటే వీళ్ళేంటి నా మీద పడి ఏడవడానికి వచ్చారు. ఇవన్నీ మనకు పంచాయతీలు ఎందుకండి? మనం పోదాం. స్కూల్ ఎస్టాబ్లిష్మెంట్ రూల్స్ ఏంటి, కాలేజ్ ఎస్టాబ్లిష్మెంట్ రూల్స్ ఏంటి, వాళ్ళు ఎంత అమౌంట్ కలెక్ట్ చేస్తున్నారు, ఎంత అకౌంట్లో వేస్తున్నారు, ఎట్లా పోతుంది. ఆఖరికి కాలేజీ చైర్మన్ అనేటోడు కూడా, వాడు కూడా వన్ ఆఫ్ ది ఎంప్లాయీగానే అక్కడ డబ్బులు తీసుకోవాలి. అంత సిగ్గుమాల పని వాళ్ళు చేస్తామంటే ఈరోజు మన మీడియా, మన విద్యార్థి సంఘాలు చెప్పాలి, ఒరే సిగ్గుమాల పని చేస్తున్నారా నువ్వు? నీకు నచ్చలేదు ఎవరేమన్నాడు? నేను ప్రభుత్వం అడిగిందా నిన్ను? నేను అడిగానా? విద్యార్థి అడిగానా? మానేసి పెట్టుకో. ప్రభుత్వం తీసుకుంటుంది. ప్రభుత్వం, నేను చెప్తా ప్లీజ్ అన్న, జర టైం, మీ టైం మీరు ఎన్నో తీసుకున్నారు, నేను తక్కువ టైం తీసుకున్నాను. ఈ టైంలో మీరేం చేస్తున్నారు? విద్యార్థి నాయకులు అయినా సరే మన సొసైటీ మొత్తం కూడా ఈ రోజు ఏం చెప్పాలంటే, ఇక్కడ నుంచి మీరు చేయాల్సింది ఏంటంటే, ఆ స్కూల్లో ఎంత వస్తుంది, ఈ కాలేజీలో ఎంత వస్తుంది, ఆ అకౌంట్ ఏంటి, వాళ్ళు సొసైటీ రూల్స్ ప్రకారం నడుస్తున్నారు లేదా, మీడియా మీరు అందరూ కూడా మీరు లేకుండా మేము రాలేదు. మీరు మీడియా ఏం చేయాలి, అదేం చేయాలి అంటే కాలేజీని బెదిరించి బ్లాక్ మెయిల్ చేసి చెప్పేది అట్లే ఉంది. బెదిరించి చెప్పేది అట్లే ఉంది. ప్రైవేట్ కాలేజీలో నేను అడ్వకేట్, నేను స్కాలర్ గా నేను చెప్తానండి. బెదిరిస్తే ఎవరు కుదరదండి. బెదిరిస్తే నేను మాట్లాడిన దాంట్లో వాళ్ళ నోట్లో వ్యాపారం కాకూడదు. విద్య వ్యాపారం అయితే అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు అన్న భరత చాలా ఉంది. గవర్నమెంట్ యూనివర్సిటీ ఉన్నది. గవర్నమెంట్ యూనివర్సిటీకి ఎవరు రిక్రూట్మెంట్ చేస్తారు? గవర్నమెంట్ రిక్రూట్ చేస్తుంది. జీతాలు ఎవరు ఇస్తారు? గవర్నమెంట్ జీతాలు ఇస్తుంది. బిల్డింగ్స్ ఎవరు నిర్మిస్తారు? గవర్నమెంట్. అన్ని గవర్నమెంట్ తో నడిచినటువంటి యూనివర్సిటీలలో ₹35,000 ఫీజు ఎందుకు ఇవ్వాలి? మరి గవర్నమెంట్ వాళ్ళు ఎందుకు తీసుకుంటున్నాడు? దీని గురించి మనం గవర్నమెంట్ వాళ్ళు ఎందుకు? అదే నేను అంటున్నా. ఇక్కడ నుంచి గవర్నమెంట్ కూడా ఏ రోజైతే మనం ప్రైవేట్ కాలేజ్, అదే భారతదేశం అనేది మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. ప్రభుత్వం ప్రభుత్వ కళాశాల బెదిరియలేదు. వాళ్ళేం వచ్చి బంద్ చేస్తామని అనలేదు. గవర్నమెంట్ యూనివర్సిటీ వాళ్ళు చెప్పండి. గ్రూప్ 1 విషయంలో జడ్జిమెంట్ వచ్చింది. ఏమంటే ఇలా సంస్కృతం చదివినోడికి 100 మార్కులు వస్తాయి. తెలుగు భాషలో తెలుగు రాసిన వాడికి 80 మార్కులు దాటం. అంటే మార్కుల్లో వ్యత్యాసం. వాడికేమో ప్రైవేట్ కాలేజీలకు ర్యాంకులు వస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాల గురుకులాల్లో చదివిన ఇంగ్లీష్ మీడియం అయినా తెలుగు మీడియం అయినా ర్యాంకులు తక్కువ. అంటే వాల్యుయేషన్ లో ప్రైవేట్ వాడికి ఒక రకంగా జరుగుతుంది, గవర్నమెంట్ కూడా ఒక రకంగా జరుగుతుంది. ర్యాంకులన్నీ వాళ్ళకే వస్తాయి. కాబట్టి ఈ జడ్జిమెంట్ పట్టుకొని మనం రేపు పొద్దున 10th క్లాస్ లో కానీ ప్రైవేట్ వాడికి ఎంత వ్యత్యాసం ఉందో, కఠిన వాల్యుయేషన్ అందరికీ కాదు, సులభ వాల్యుయేషన్ ఉండకూడదు అనే విధంగా తీసుకొచ్చి విద్యా వ్యవస్థలో మార్పులు తెచ్చే ప్రయత్నం చేయాలి. ముందుగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ గానీ విద్యార్థులను థ్రెటన్ చేస్తూ ఎవరైతే ఆ ప్రకటన చేశారో ఆ కాలేజీలకు సంబంధించి ఆ ఎస్టాబ్లిష్మెంట్ రూల్స్ ఏంటి, కార్పస్ ఫండ్ ఎంత పెట్టారు, వాళ్ళ అకౌంట్లో ప్రతి ఇయర్ ఎంత అమౌంట్ వస్తుందో ప్రభుత్వం తక్షణమే లెక్క తీయాలని కోరుతున్నా. దాంతో పాటుగా ఆ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో అవి ఏర్పాటు అయినప్పటి నుంచి ఇప్పటి వరకు సొసైటీ రూల్స్ కరెక్ట్గా పాటిస్తున్నాయా లేదా, ఆ రూల్స్ మీద సొసైటీ వాళ్ళని కూడా పంపించేసి దాన్ని కూడా వాళ్ళు బయటికి వెళ్ళి తీయాల్సిన అవసరం ఉందని చెప్తున్నా. ఇకపోతే ప్రతి సంవత్సరం కూడా ప్రభుత్వం ఏదైనా ప్రామిస్ చేసే ముందు రాజకీయ నాయకుడు పూర్తి స్థాయిలో ఎలా ఉండాలంటే
ఈ రోజు కాదు, ఇంకొక 10 తరాలకైనా సరే దార్శనికత్వంతో ఉండాలి. విద్య, వైద్యం అనేటటువంటి ఇవి ఎసెన్షియల్ నీడ్స్ కాబట్టి వీటిని ఇస్తే విశ్వవ్యాప్తంగా ఎక్కడైనా సరే ప్రపంచంలో మానవుడు వెళ్ళి సంపాదించుకోగలడు, బ్రతకగలడు. దీన్ని మనం కల్పించాలి. ఉద్యోగం కల్పించలేకపోవచ్చు, కానీ విద్య కల్పించాల్సినటువంటి బాధ్యత మనకు ఉంది. అలా అందులో భాగంగానే మనకి 86 అమెండ్మెంట్ చేసి ఫీజు రియంబర్స్మెంట్ అందరికి ఇవ్వలేము, 1,50,000 లోపు ర్యాంక్ అని చెప్పాలి. చెప్పిన తర్వాత 4 సంవత్సరాలు చదివిన తర్వాత ఇప్పుడు కాలేజీ అంటే లేదు చదివిన తర్వాత తప్పు. ప్రభుత్వం యొక్క బాధ్యత ప్రైవేట్ లో ఇప్పుడు లెక్చరర్స్ లేకపోతే ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ చేయట్లేదు. ప్రైవేట్ గురించి ఫైట్ మీరు శ్రీ చైతన్య నారాయణ కార్పొరేట్ గురించి అన్ని కాలేజీలు మనం వ్యవస్థలో మార్పు తేవాలి. నారాయణ వ్యవస్థలో మార్పు తేవాలి. నారాయణ మల్లారెడ్డి గురించి ఫైట్ చేయండి. వాడి గురించి వాడు ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ వాళ్ళు చేస్తున్నారు. మొత్తం వైభోగం చూపెడతామంటారు. 20 నెలలు అయిపోయింది, హనీమూన్ పీరియడ్ అయిపోయింది. మల్లారెడ్డి కాలేజీ గురించి మొన్న హైకోర్టులో కేసు వచ్చింది. ఎలక్షన్ సీజన్ రిలీజ్ చేయాలి. మల్లారెడ్డి కాలేజీ మీద ఒక ఇష్యూ వచ్చింది హైకోర్టులో, సర్టిఫికెట్లు ఇవ్వలేదని. అసలు ఏఐసిటి రూల్స్ ప్రకారం సర్టిఫికెట్లు ఇవ్వాలి. నువ్వు హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళినా అడిగినా వాడు సర్టిఫికెట్లు ఇప్పించాలి. ఇవన్నీ కాకుండా పిల్లగాడు హైకోర్టు దాకా వచ్చిండు. ఆ జస్టిస్ లక్ష్మణ్ గారు చాలా గొప్ప వ్యక్తి. అక్కడ టైం తక్కువ ఉంటుంది హైకోర్టులో. ఇంకోటి ప్రజెంట్ చేసే అడ్వకేట్ కనుక సరిగ్గా ప్రజెంట్ చేస్తే ఆ మల్లారెడ్డి కాలేజీకి ఆ కోర్టులో ఆయన ఫీజులు మొత్తం కూడా డబుల్ అడిగి వసూలు చేపించే జడ్జి గారు ఉన్నారు అక్కడ. అంత మంచి తీర్పు ఇచ్చేవాళ్ళు. ఈయన కరెక్ట్గా ప్రజెంట్ చేయలేదు అంటే సిగ్గు తెచ్చుకోవాలి. కాలేజీలో ఏఐసిటి రూల్స్ ఏంటి, లేకపోతే మనకున్న హైయర్ ఎడ్యుకేషన్ రూల్స్ ఏంటి. హైయర్ ఎడ్యుకేషన్ లో కూడా శ్రీరాము ఎవరిని ఒకరిని పెట్టారండి. అతని మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి. అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి పెడితే కాలేజీలకు అనుకూలంగా ఫీజు రియంబర్స్మెంట్ పథకంలో అవినీతి జరిగిందని ప్రభుత్వమే చెప్తుంది కదా. మరొక మాట మేడం, విజిలెన్స్ నివేదికని గత ప్రభుత్వమే ఇట్లా తీసుకొచ్చింది ఉన్నది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే పరిష్కారం ఏంటంటే వాళ్ళంతా మనం ఇవ్వాల్సినటువంటి బాధ్యత కూడా ఉన్నది. 1200 కోట్ల టోకెన్లు ఇచ్చినాం. అక్కడ మాత్రం మొత్తం ఈ మంటల వాళ్ళ గొంపగుత్తగా నిజంగా ఈ ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించిన తర్వాత నిజంగా వాళ్ళ పైన ఎవరైతే అవినీతికి పాల్పడుతున్నారో, ఇప్పుడు శ్రీరామ్ గారు లేవనెత్తిన అంశాల పట్ల ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ ఊరుకోదే, ఉపేక్షించదు ఎట్టి పరిస్థితుల్లో. తప్పకుండా వాటిని నియంత్రించే పనిలో ఉంటది. ఎందుకంటే విద్యా కమిషన్ ఆకునూరి మురళీ గారిని వేసిందేందుకు ఉత్తగా కాదు. వారి యొక్క నివేదిక వస్తుంది. ప్రభుత్వ పాఠశాలను, ప్రైవేటు పాఠశాలను అన్ని కూడా సమంగా తీసుకొచ్చి వివక్ష లేకుండా, విద్యారంగంలో వివక్ష లేకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకుపోతారు. మీరు ఓపే పట్టండి, కుర్చీ ఆఫీసుల పైన 40,000 ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి ఏంటంటే విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ వారి అకౌంట్ లో వేయక్కర్లేదు. ఒకవేళ ప్రభుత్వం వాళ్ళకుంటే కాలేజీకి అయిపోవచ్చు డైరెక్ట్ గా. మైపాల్ నేను ఇంతమంది మాట్లాడితే నేను ఇక్కడ ఎవరికి అవకాశం నేను ఇచ్చిన వాళ్ళు మాట్లాడండి. మైపాల్ ఎస్ నలుగురు మాట్లాడితే క్యాచ్ ఎవరిది కాదు. మైపాల్ ఎస్ ఒక్కరు ఇస్తాను. మైపాల్ ఏంది సొల్యూషన్? సరే మీరు విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పీసీఆర్ మన బీఆర్ఎస్ కూడా తీసుకోవాలి, త్వరగా చేంజ్ చేయండి. ఇప్పటి వరకు మాట్లాడిన వాళ్ళు ఒకరు చేంజ్ చేసి విజయ్ని పెట్టండి. ఎస్ మైపాల్ చెప్పండి, ఎట్లా ప్రశ్న అడగండి. మైపాల్ ఇప్పుడు విద్యాశాఖ మంత్రి గురించి మాట్లాడారు. ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కాలేజీలదా లేదా ప్రాబ్లం ఎవరిది? ఇంకోటి ఉంది ప్రాబ్లం ఇప్పుడు. హలో, ప్రాబ్లం కాలేజీలదా లేకపోతే ప్రభుత్వందా?
ఏం చేయాలి దీనిలో? ఇప్పుడు ఇది సేమ్ అన్న మొన్న సేమ్ మార్వాడి వచ్చినప్పుడు గో బ్యాక్ మార్వాడి అన్నారు. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, అక్కడ మార్వాడీలు ఎవరైనా కొద్దిమంది కల్తీ చేయొచ్చు, ఏదైనా నకిలీ అమ్మొచ్చు, కానీ ఇప్పుడు దాన్ని నియంత్రించాల్సిన బాధ్యత ప్రభుత్వందే కదా. అంటే తప్పంతా ప్రభుత్వం దగ్గర, అధికారుల దగ్గర, మన ప్రజాప్రతినిధుల దగ్గర పెట్టుకొని గో బ్యాక్ మార్వాడి అనడం ఎట్లాంటిదో ఇప్పుడు కూడా మనం ఈ కాలేజీలను దూషించడం అనేది కూడా అట్లాంటిదేమోనని నా అభిప్రాయం. ఇప్పుడు ప్రభుత్వాలు, అధికారులు హలో అన్న వినపడుతుందా? చెప్పండి 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 చెప్పండి. మన ఐఏఎస్లు, మన ఐపీఎస్లు, మన గ్రూప్ 1 ఆఫీసర్లు, మన గ్రూప్ 2 ఆఫీసర్లు, లేకపోతే మన ఎడ్యుకేషన్ మినిస్టర్లు, ఎడ్యుకేషన్ కమిషనర్లు, మన ప్రిన్సిపల్ సెక్రటరీ, వీళ్ళంతా కరెక్ట్ ఉంటే ఆ జూనియర్ కాలేజీలో కానీ, డిగ్రీ కాలేజీలో కానీ, బీటెక్ కాలేజీలో కానీ తప్పు చేయడానికి ఎక్కడ ఆస్కారం ఉంటుందన్న? అసలు అక్కడ రాజకీయ వ్యవస్థ కరెక్ట్ సెట్ రైట్ అయితే ఇదంతా సెట్ రైట్ అవుతుంది ఒకటి. రెండోది, ఇప్పుడున్న ప్రాబ్లం ని మనం సాల్వ్ చేసుకొని నెక్స్ట్ మీరు అన్నట్టు బాగా మెరిట్ ఉన్న వాళ్ళకే ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలి తప్ప, మెరిట్ ఉండాలి, అతను పేదోడై ఉండాలి. ఇప్పుడు లక్షల మందికి ఇంజనీరింగ్ సీట్లు ఇవ్వడం వల్ల అనేక మంది నిరుద్యోగులుగా మారి కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నారు. తర్వాత ఇదేంద్ర బాబు అని చిన్న చిన్న విఆర్ఓ జాబ్లకు, చిన్న అంటే బీటెక్ చేసి విఆర్ఓ జాబ్కు లేకపోతే కానిస్టేబుల్ జాబ్కు ప్రిపేర్ అవుతున్నారంటే ఈ విద్యా వ్యవస్థలో అనేక లోపాలు ఉన్నాయి. మన సేమ్ ఇప్పుడు చాలా మంది ఎంబీబీఎస్ చేసి కూడా 20,000కు 30,000కు బతుకుతున్నామని వాళ్ళే బాధపడుతున్నారు. అంటే ఎక్కువ సీట్లు కేటాయించడం వల్ల డబ్బులు వృధా అవుతున్నాయి, వాళ్ళు నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. కాబట్టి దీనికి విద్యావేత్తలు కానీ, మేధావులు కానీ అనేక మంది చర్చలు జరిపి అది ఎక్కడైతే ఉపయోగపడుతుందో ఉపయోగపడే స్టూడెంట్ కు మాత్రమే భవిష్యత్తులో ఆ ఫీజు రియంబర్స్మెంట్ అందేటట్టు చేయాలి. అదేవిధంగా ఎవరైతే అవినీతికి పాల్పడుతున్న ఈ కాలేజీలను ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. కానీ ఇప్పటికిప్పుడు ఇమ్మీడియట్ గా వాళ్ళ మీద ఒక కక్ష కట్టినట్టు, మార్వాడీల మీద రెచ్చిపోయినట్టు ఈ కాలేజీల మీద రెచ్చిపోవాల్సిన అవసరం లేదని నిజంగా దుర్మార్గులు. నేనేమంటా అంటే ఇక్కడ ఒక పాయింట్, కాలేజీల మీద ఇప్పుడు ఫీజు అడిగితే కాలేజీల మీద కాదు, మీరు ఒట్టి టైంలో చేయండి. ఇప్పుడు ఎడ్యుకేషన్ ఇయర్ మధ్యలో ఫీజు ఇప్పుడు ఆల్రెడీ జాయిన్ అయిపోయే వాళ్ళు జాయిన్ అయిపోయినారు. ఇప్పుడు కాలేజీల మీద పడితే కనుక నష్టపోయేది స్టూడెంట్స్ కదా. మీరు కాలేజీల మీద చేయాలంటే ఫీజు 3 సంవత్సరాల బకాయిలు మొత్తం కట్టేసి ఆ తర్వాత వాళ్ళ సంగతి తెలిచండి. ప్రమాణాలు లేని కాలేజీల సంగతి తెలిచండి. ఇంజనీరింగ్ సంబంధించి మీరు ఎన్ఓసి పెట్టుకోండి. ఏసీటీ ఇస్తే కనుక ఇన్ని ఇంజనీరింగ్ కాలేజీలు అవసరం లేదనుకుంటే 50,000 వరకే ఇవ్వండి. ఓకే, తర్వాత డిగ్రీ కాలేజీలు ఇన్ని అవసరం లేదనుకుంటే తీసేయండి ప్రమాణాలు లేని కాలేజ్. ఇప్పుడు ఫీజు అడగగానే మేము చర్యలు తీసుకుంటాం కాలేజీలు అంటే అది ఏ విధంగా వస్తుందంటే బ్లాక్ మెయిల్ కిందకి వస్తుంది, అంతేనా? ఇప్పుడు సేమ్ హైడ్రా లాగానే తెల్లారి వెళ్ళిపోండి అని అంటుంటుంది. నా ఏ పని చేసినా కొంత టైం ఇవ్వాలి, దానికి ఒక పద్ధతిగా ప్లానింగ్ గా ప్రొసీజర్ చేయాలి. ఇప్పుడు రాత్రి వచ్చిన ఇల్లు కూడా కొడుతుంటే ఎట్లుంటది, కొంత టైం ఇవ్వాలి కదా. అట్లనే ఇది కూడా కొంత టైం ఇచ్చి వాళ్ళకు ఒక గైడ్ లైన్స్ ఇచ్చి ఇప్పుడు డబ్బులు ఇస్తాం, కానీ ఇక నెక్స్ట్ టైం మాత్రం ఈ గైడ్ లైన్స్ ఉంటాయి, ఈ రూల్స్ ఫాలో కాకపోతే మేము ఇవ్వము, ఇక సంఖ్య కూడా ఇంత అవసరం లేదు. తర్వాత మినిమం ఎడ్యుకేషన్ ప్రమాణాలు పాటించని కాలేజీలు అన్నింటిని కూడా మేము ఇక మెల్లగా తీసుకుంటూ వస్తామని చెప్పి ఒక్కరోజు కాకుండా స్టెప్ బై స్టెప్ చెప్తే వాళ్ళు మెంటల్ గా ప్రిపేర్ అవుతారు. స్టూడెంట్లకు కూడా మంచిగా ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ నుంచి ఫస్ట్ ఇయర్ లో జాయిన్ అయ్యేటోళ్ళు 1,00,000 ర్యాంక్ వచ్చినా 2,00,000 ర్యాంక్ వచ్చినా దయచేసి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకండి, అసలు వాళ్ళకి సీటే ఇవ్వకండి. ఆ 1,00,000 వచ్చిన ర్యాంక్ వచ్చిన అతను 100 ర్యాంక్ వచ్చిన రేపు భవిష్యత్తులో పోటీ పడాడు. అది ప్రభుత్వ ఉద్యోగానికి పోటీ పడాడు, సాఫ్ట్వేర్ ఉద్యోగానికి పోటీ పడాడు, ప్రైవేట్ జాబ్ ఏదనికన్నా పోటీ పడాడు. ఆయన ఎటు కాకుండా ఒక మనిషిలాగా మిగిలిపోయి నా ఫ్రెండ్సే, నాకు తెలిసిన వాళ్ళే లక్షల మంది ఇంజనీరింగ్ చేసి 10,000కు 5,000కు జాబులు చేసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. 10,000కు 20,000 జాబ్ చేయడానికి ఇంజనీరింగ్ చేయడం ఎందుకండి? కాబట్టి అంతా మనందరం కూడా సమగ్రంగా ఆలోచిస్తే డబ్బులు మిగులుతాయి, వాళ్ళ యవ్వనం మిగులుతుంది, వాళ్ళకి భవిష్యత్తు ఉంటుందని మనం మరొకసారి దాని మీద ఇప్పుడు అంతా ఈ తెలంగాణలో ఉన్న మేధావులంతా ఒక మీటింగ్ పెట్టుకొని దీని మీద ఆలోచించాలని కోరుకుంటున్నాను. ఒక్క నిమిషం, బీఆర్ఎస్ వెర్షన్ తీసుకోలేదు మనం ఇంతసేపు, మళ్ళీ ఇస్తాను. రాజు గారు మీరు 2 సార్లు మాట్లాడారు, మళ్ళీ ఇస్తాను. ఎస్, కురువ విజయ్ గారు జాయిన్ అయ్యారు. విజయ్ గారు. ఎస్, నమస్కారం అండి భరత్ గారు, మీకు అదేవిధంగా ప్యానెల్లో పాల్గొన్నటువంటి మిత్రులకు, జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులు అందరికీ కూడా నమస్కారాలు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 2014లో మనకు రాష్ట్రం వచ్చింది. 2014 నుంచి 2023 సంవత్సరం వరకు
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పాలనలో దాదాపుగా 9.5 సంవత్సరాల కాలంలో కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్నో ఒడిదుడుకులు, పాత నోట్ల రద్దు, కొత్త నోట్లు రావడము, జీఎస్టీ రావడము, కరోనా లాంటి మహమ్మారి రావడము, ఇలాంటి సంక్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో కూడా ఏనాడు కూడా విద్యార్థులకు రియంబర్స్మెంట్ పథకాన్ని, రియంబర్స్ ఫీజులను చెల్లించకుండా ప్రభుత్వం ఎప్పుడు కూడా పెండింగ్ పెట్టినటువంటి పరిస్థితి లేదు. ఈ రకమైనటువంటి పరిస్థితులు ఆ రోజు రాలేదు. దాదాపుగా 9.5 సంవత్సరాల కాలంలో 20,000 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్, ఓన్లీ ఫీ రియంబర్స్మెంట్, ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మసీ, బీఎడ్, వృత్తి విద్యా కోర్సులు చదువుతున్నటువంటి విద్యార్థులకు, డిగ్రీ విద్యార్థులకు రియంబర్స్మెంట్ చేసినటువంటి చరిత్ర ఈ దేశంలో బహుశా ఏ రాష్ట్రంలో చేయనటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో చేసినటువంటి వాస్తవ విషయాలు. దాదాపు 5,600 కోట్ల బకాయిలు. నేనేమంటున్నా అంటే భరత్ గారు 2004 నుంచి 8,000 కోట్ల 5,600 భరత్ గారు 2004 నుంచి 2014 వరకు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. ఈ ఫీ రియంబర్స్మెంట్ తెచ్చి ఆ రోజు విద్యార్థులకు ఒక మంచి చేయాలనే ఒక ఆలోచనతో ఆ రోజు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు చేసిన పథకాన్ని కేసీఆర్ గారు కూడా గౌరవించి అది కొనసాగింపుగా ఆ పథకాన్ని చేసినారు. 2014 రాష్ట్రం వచ్చే వరకు దాదాపుగా 6,000 కోట్ల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం బాకీలు పెట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పెట్టిందని కేసీఆర్ గారు ప్రభుత్వం ఆపలేదు కదా. అది కంటిన్యూస్ ప్రాసెస్ కదా. అది ఆ ప్రభుత్వం అంటే ఉమ్మడి రాష్ట్రం గురించి చెప్తాను నేను. ఉమ్మడి రాష్ట్రం గురించి చెప్తాను నేనేమంటాను ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రం గురించి చెప్తాను. తెలంగాణని 2,800 కోట్ల రూపాయలు పెండింగ్ ఉంది. కావాలంటే లెక్కలు తెలుసుకోండి. రాయ్ గారు 2,800 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ కేసీఆర్ గారి ప్రభుత్వం ఆపలేదు కదా. అది కాంగ్రెస్ వాళ్ళు పెంచారు కాబట్టి, అక్కడ ఉంది కాబట్టి మేము ఇవ్వమని బుకాయించలేదు కదా. కేసీఆర్ గారి ప్రభుత్వం దాన్ని కొనసాగిస్తూ పాత బకాయిలు కూడా ఇస్తూ ఫీ రియంబర్స్మెంట్ పథకాన్ని కొనసాగించి తీసుకొచ్చింది. కానీ 2 సంవత్సరాలు అయితా ఉంది ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, వారే స్వయాన విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. వారు ఏం మాట్లాడారు? గత సంవత్సరంలో జేఎన్టీయూలో కళాశాల అధినేతలతో, వైస్ ఛాన్సలర్తో మీటింగ్ పెట్టి ఏం మాట్లాడారు? నా దగ్గర వీడియో రికార్డు ఉంది, మీరు పర్మిట్ చేస్తే నేను వినిపిస్తాను. ఫీ రియంబర్స్మెంట్ పథకం ఒక గుదిబండగా మారిపోయింది. మీరు దయచేసి సహకరించండి. ఓటీఎస్, వన్ టైం సెటిల్మెంట్ అంట. ఎక్కడైనా విద్యార్థులకు చెల్లించే ఫీజులని సెటిల్మెంట్ చేస్తారండి ఎవరైనా? బొండి బకాయిలను, పారిశ్రామికవేత్తల బ్యాంక్ బకాయిలను సెటిల్మెంట్ చేస్తారు. కానీ విద్యార్థులకు చెల్లించే ఫీజులని సెటిల్మెంట్ చేసుకోండి, మరి శ్రీధర్ బాబు గారికి అప్పచెప్తున్న వారైతే మాట్లాడతారని చెప్పేసి మాట్లాడుతూ ఏమన్నాడు? ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. ఏం లెక్క అది? నేనే స్వయాన విద్యాశాఖ మంత్రిగా ఉన్నా. ఈ వేదిక నుంచే ఆర్థిక శాఖ అధికారులకు, చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు ఇస్తా ఉన్నా. ప్రతి నెల కూడా గ్రీన్ ఛానల్లో మా పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పుడు ఈ క్షణం నుంచి ప్రతి నెల కూడా గ్రీన్ ఛానల్ ద్వారా ఈ సంవత్సరం చేరేటువంటి విద్యార్థులకు ఎక్కడ కూడా మేము పెండింగ్ పెట్టాం. గ్రీన్ ఛానల్ ద్వారా ప్రతి నెల కూడా ఫీ రియంబర్స్మెంట్ విడతల వారీగా కళాశాలలకు, విద్యార్థులకు చెల్లిస్తామని ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటలకే విలువ లేదు ఈ రాష్ట్రంలో. అంటే ఇంకా ఎవరికి చెప్పుకోవాలి? ఇప్పుడు కళాశాలలు ఏంది, ప్రభుత్వం విద్యార్థులకు ఇస్తామన్నటువంటి ఫీ రియంబర్స్మెంట్ పథకాన్ని పూర్తి చేసి వాళ్ళకి ఫీజులు చెల్లిస్తేనే వాళ్ళకు మన ఎంప్లాయీస్ కి శాలరీలు ఇస్తారు. లేదంటే కళాశాలలు మూసివేసేటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు 4 సంవత్సరాలు అయిపోయిందండి. ఒక కోర్సు పూర్తి అయిపోయింది. కోర్సు పూర్తి అయిన వాళ్ళకు రియంబర్స్మెంట్ గత ప్రభుత్వంలో పెండింగ్ ఉంది కాబట్టి మేము కూడా పెండింగ్ పెట్టి ఇవ్వమంటే, మరి ఇప్పుడు చదివినటువంటి కోర్సు అయిపోయిన విద్యార్థి ఆయన ఉన్నత చదువుల కోసం అమెరికాకి వెళ్ళాలి, ఇంగ్లాండ్కి వెళ్ళాలి, లేదా ఇంకా ఎంటెక్ లాంటి కోర్సులకు, ఎంబీఏ కోర్సులకు, పై చదువులకు చదవాలంటే సర్టిఫికేట్లు అవసరం ఉన్నాయి. సర్టిఫికేట్లు ఇవ్వాలంటే కళాశాలలు ఈరోజు ఫీ రియంబర్స్మెంట్ మాకు ప్రభుత్వం రాలేదు, కనీసం మీరైనా చెల్లించండి అని ఒక అండర్టేకింగ్ తీసుకొని చెక్కులు ఇచ్చి ఫీజులు కట్టడని చెప్పేసి విద్యార్థుల మీద, తల్లిదండ్రుల మీద భారం ఉపేటువంటి పరిస్థితి ఉంది. దీనికి అతనే కారణం ఎవరు? ప్రభుత్వం తీసుకున్న చర్యలే కదా. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి, కానీ ఇప్పుడు మీ టైంలో కూడా ఇట్లా పెండింగ్లు, కాలేజీలు బంద్లు ఇవన్నీ
పిలుపునిచ్చిన సందర్భం ఉంది, అప్పుడు మీరు విజిలెన్స్ ఎంక్వైరీ అన్నారు. నేనేమంటాను అంటే విజిలెన్స్ ఎంక్వైరీ చరిత్ర గతంలో 2012లో ఆనాడు ఒక విద్యాశాఖ మంత్రి ఉండే ఏ రకంగా కళాశాలని బ్లాక్ మెయిల్ చేశారు, ఏ రకంగా బెదిరింపులకు పాల్పడ్డారు, ఏ రకంగా జీవోలను సవరించారు. గతంలో కేటగిరీ బిలో జీవో నంబర్ 74, 75 ఉంటే 66 తీసుకొచ్చి ఏ రకంగా వాళ్ళని బెదిరింపులకు పాల్పడ్డారు అనేది గతంలో కళాశాలకు తెలుసు, విద్యార్థులకు తెలుసు, విద్యార్థి నాయకులుగా ఉన్న మాలాంటి వాళ్ళకి అందరికి తెలుసు, మీడియా వాళ్ళకు కూడా తెలుసు. ఈ రోజు ప్రభుత్వం ఏమని చెప్తుంది, ప్రజాస్వామ్యాన్ని ఒక 7వ గ్యారంటీగా చెప్తున్నామని చెప్పి నిరసన వ్యక్తం చేసే స్వేచ్ఛ ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఇస్తామని చెప్తుంది. మరి కళాశాలలు బంధుకు పిలుపునిస్తే వారికి రియంబర్స్మెంట్ రాకపోతే బట్టి విక్రమార్క గారు ఒక బుకాయింపు ఏం చెప్తున్నారు, మీరే నష్టపోతారు, మీరు బంధును విరమించడని బెదిరిస్తుంది ఈ ప్రభుత్వం. మంత్రులు బెదిరిస్తా ఉన్నారు. వాళ్ళు ఇచ్చినటువంటి ప్రియాంక గాంధీ గారు తీసుకొచ్చి హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ తీసుకొచ్చారు. దాంట్లో ఒక పాయింట్ పెట్టారు ఫీజు రియంబర్స్మెంట్ మీద. మేము ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు పూర్తి రియంబర్స్మెంట్ చేస్తాము, అదేవిధంగా పాత బకాయిలు కూడా చెల్లిస్తాము, ఈ పథకాన్ని కొనసాగిస్తామని చెప్పేసి హామీ ఇచ్చినారు. మరి మీరు హామీ ఇచ్చినప్పుడు మంత్రులు ఎట్లా మాట్లాడతారు? కొంచెమన్నా విద్యార్థుల పట్ల ఒక కన్సర్న్ ఉండాలి కదా. మీరు గతంలో బీఆర్ఎస్ పార్టీలో ప్రభుత్వంలో ఉన్నటువంటి పెండింగ్లని మేము చెల్లించమని మొండికేస్తే ఎవరు దానికి సమాధానం చెప్పాలా? 1200 కోట్ల రూపాయలు ఇంజనీరింగ్ విద్యార్థులకు టోకెన్లు పడి ఉన్నాయి ఆల్రెడీ 2022-24 సంబంధించినటువంటి ఆ ఫైనాన్షియల్ ఇయర్ సంబంధించినటువంటివి. అవి 1200 కోట్ల రూపాయలు వారికి ఉంటే 500 కోట్ల రూపాయలు డిగ్రీ కళాశాల విద్యార్థులకు రియంబర్స్మెంట్ పెండింగ్ ఉన్నది, టోకెన్లు పడి ఉన్నది. దాదాపు 8,000 పై చిలుకు ఫీ రియంబర్స్మెంట్ పథకం, ఫీ రియంబర్స్మెంట్ బకాయిలు ఇప్పటికీ ప్రభుత్వం పెండింగ్ ఉందంటే ఇంకెవరికి చెప్పాలి సమాధానం? ముఖ్యమంత్రి గారు స్వయాన విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు, వారు ఇచ్చినటువంటి హామీకే ఈ రోజు నెరవేరే పరిస్థితి లేదంటే మరి ఎవరితో మాట్లాడాలి, ఏం చేయాలి? ప్రభుత్వం ఉన్నట్టు 75% బకాయిలు మీ హయాంలోవే ఉన్నాయంట సార్. నేనేమంటే భరత్ గారు అంటే ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి, ఇది ఒక ప్రభుత్వం అనేది ఒక ఇన్స్టిట్యూషన్ అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. ఈ గత ప్రభుత్వంలో పెండింగ్ ఉంది కాబట్టి ఈ ప్రభుత్వం చేసింది అంటే మేము చేయమంటే దానికి ఎట్లా చెప్తారు? దానికి ఏం సమాధానం చెప్తారు? దానికి అదేం లెక్క? అది లెక్క ఉంటుందా? అంటే ఈ ప్రభుత్వం ఆనాడు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పెండింగ్ పెట్టినటువంటి పథకాన్ని, ఫీజులని మా ప్రభుత్వం చెల్లించింది కదా. మేమేమన్నా ఆపినామా? మీరు 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 పెట్టిపోయినటువంటి బాకీలను మేము ఆపినామా? ఎవరు ఆపలేదు కదా. ఒకటి భరత్ గారు నేనేమంటున్నానంటే ఒక నిమిషం భరత్ గారు, ఈ రాష్ట్రంలో దాదాపుగా 1,50,000 కోట్ల రూపాయలతో మూసీ సుందరీకరణ పేరు మీద టెండర్లు పిలుస్తా ఉన్నారు. 7,000 కోట్ల రూపాయలతో ఈ మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్ తాగునీటి పథకానికి టెండర్లు పిలుస్తున్నారు. కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ కి 4,400 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచినారు. ఫ్యూచర్ సిటీలో బిగ్ బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో రేవంత్ బ్రదర్స్, వారి సిటీలో ఫ్యూచర్ సిటీలో 4th బ్రదర్ సిటీస్ లో 6,000 కోట్ల రోడ్లకు టెండర్లు పిలిచారు. అంటే ఏది గురుకులాలను పండబెట్టి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ని రెసిడెన్షియల్ స్కూల్ తీసుకురావడం కోసం 25,000 కోట్ల రూపాయలు టెండర్లు, దాదాపుగా 2,50,000 కోట్ల రూపాయలు టెండర్లు పిలిచిన ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉన్నాయి. R&Bలో 16,000 కోట్లు, ఈ HMDలో 10,000 కోట్లు, ఈ రకంగా 2.5 లక్షల కోట్ల టెండర్లు పిలిచి మరి ఈ రోజు ఈ రాష్ట్రంలో విద్యార్థులకు చెల్లించినటువంటి ఒక ఫీజు రియంబర్స్మెంట్ ఒక 2,000 కోట్ల రూపాయలు తక్షణం విడుదల చేస్తే విద్యార్థులకు ఉపశమనం కలుగుతుంది కదా. అంటే ఈ ప్రభుత్వానికి కమిషన్లు ఎక్కడైతే వస్తాయో కాంట్రాక్టర్లకు, ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉండండి, ప్రభుత్వం వచ్చిన వెంటనే 7,000 కోట్ల రూపాయలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కంపెనీకి ఇచ్చిందండి. మరి విద్యార్థులకు ఎందుకు ఇవ్వరండి? అంటే కాంట్రాక్టర్లకు ఇచ్చేటువంటి మీ బిల్లుల మీద కమిషన్లు వస్తుంది కానీ 15% బిల్స్ పెండింగ్, 15% కమిషన్లు వస్తున్నాయి కాబట్టి వాళ్ళకి ఇచ్చే కాంట్రాక్టర్లకు ఇచ్చేటువంటి బిల్లుల్లో అవి క్లియర్ చేస్తారు. విద్యార్థుల నుంచి బిల్లు రావు కదా, ఏది కమిషన్ రావు కదా. ఎందుకు మరి దీనికి ఎవరు సమాధానం చెప్తారు? కమిషన్లకి కక్కుర్తి పడి ఈ ప్రభుత్వం ఈ రోజు ఈ రకంగా వితండవాదం చేస్తుంది, బ్లాక్ మెయిల్ చేస్తుంది. ఈ ప్రభుత్వము మీరు ఎన్ని బ్లాక్ మెయిల్ చేసినా విద్యార్థుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది. ఈ నెల 25వ తారీఖు పెద్ద ఎత్తున ధర్నా కూడా చేస్తుంది. నన్ను అడిగిన భరతన్న, ఈ తెలంగాణ రాష్ట్రంలోనే గత ప్రభుత్వం అయినా ఏ ప్రభుత్వం అయినా విద్యార్థులకి ఏ వర్గానికి జరిగిన విద్యార్థి వర్గానికి అన్యాయం జరుగుతుంది. ఎందుకు అంటున్నాం అంటన్నా, గతంలో వీళ్ళు బకాయిలు ఉన్నాయి, వీళ్ళు వచ్చినాక కూడా ఉంది, అది కొత్తదేం కాదు. ఇంకో విషయం ఏంటంటే ఇవాళ విద్యా వ్యవస్థ మొత్తం నాశనం అవ్వడానికి కారణం ఏంటంటే అది ఎప్పటి నుంచో జరుగుతుంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాంచేం కాదు, ఇది గతంలో నుంచో జరుగుకుంటూ వస్తుంది. ఇలా ఉదాహరణ చూసుకుంటే మా ఉస్మానియా యూనివర్సిటీలోని సైన్స్ కెమిస్ట్రీ, ఉదాహరణ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ ఉంది, అందులో 68 సీట్లు ఉంటాయి. ఒక 30 సీట్లకు రెగ్యులర్ ఇచ్చి కతిమ్మ అన్ని సీట్లు సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ కి ఇస్తారు. అంటే ఒక విద్యార్థి సంవత్సరానికి 50,000, 2 సంవత్సరాల పేరు మీద 1,00,000 రూపాయలు కట్టాలి.
నువ్వు చెప్పుకోవడం గొప్ప చెప్పుకుంటున్నావు ఉస్మాన్ యూనివర్సిటీ అని మాది. ఇలా బయట వాళ్ళు అనుకుంటారు అమ్మ యూనివర్సిటీ అంటే చాలా అద్భుతంగా ఉందని అనుకుంటారు. కానీ 2 సంవత్సరాల పేరు మీద 1,00,000 కట్టాలి. అంటే కోర్సును బట్టి డిఫరెంట్ ఫీజ్ చేంజ్ అయింది. అదే బయోటెక్నాలజీ పోతే 70,000 ఉంది. సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు ఎక్కువ చేస్తుంది. అంటే సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు దాన్ని రెగ్యులర్ చేయాలని గతంలో ఆర్ట్స్ కాలేజ్ ముంగట ఎన్నో ప్రోగ్రామ్ చేసిన. దాన్ని రెగ్యులర్ చేస్తే యూనివర్సిటీలో సీట్ వచ్చిందని విద్యార్థి చాలా గొప్పగా చెప్పుకుంటుండు. నువ్వు యూనివర్సిటీకి వచ్చినాక కూడా నువ్వు ₹1,00,000 వసూలు చేస్తే ఇంకే అన్యాయం జరుగుతుంది. ఇది ఇప్పుడు కాదు, గతం నుంచే జరుగుకుంటూ వస్తుంది. అది ప్రధానంగా చేంజ్ కావాలి మా డిమాండ్. ఇంకొక డిమాండ్ ఏంటంటే ఇవాళ గురుకులాలు చూసుకుంటే 1022 గురుకులాలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. ఆ గురుకులాల్లో చూసుకుంటే గతంలో అలా సరిపడా ఫ్యాకల్టీ లేదు అన్న. విద్యార్థులే నేను విజిట్ చేసినాను తెలంగాణ ఉమ్మడి నల్గొండ జిల్లాలో. మా టీం అందరం పోయినా మా విద్యార్థిని చేసింది. ఎక్కడ చూసినా విద్యార్థులే పెట్టుకుంటే మేము వచ్చేసరికి సార్లు అందరూ సిట్రేట్ అయ్యారు. అంటే సరిపడా స్టాఫ్ లేరు. అక్కడ వీళ్ళు చేసిన పొరపాటు ఏంటంటే విద్యా వ్యవస్థని మీరు ముందు చూపుగా ఆలోచించాలి. ముఖ్యమంత్రి రాజారెడ్డి రేపేం జరుగుతుందో ఆలోచించాలి. మేల్కొన్నప్పుడు అప్పుడు రాష్ట్రం బాగుపడుతుంది. అది వీళ్ళు ఏ ప్రభుత్వాలు వచ్చినా మా విద్యార్థులను అన్యాయం చేస్తారు. ఎవరైనా న్యాయం చేయట్లే. దానికి మార్పు రావాలంటే నేను ఇంతకుముందే చెప్పినా మీ ఎంబటి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నతంగా ఆలోచించాలి. మా గతంలో ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు అసలు వాళ్ళకి ఎమ్మెల్యేలు ఇచ్చారు. దానికి మేము గౌరవంగా ఉంటుంది. ఇప్పుడు కూడా దాంట్లో ఉన్నతంగా ఉన్నటువంటి ప్యానల్ తీసుకుంటే వాళ్ళు ముందు చూపుగా మీకు గైడెన్స్ ఇస్తారు. నేను చెప్పినా ఇప్పుడు యూనివర్సిటీలో పిహెచ్డీలు ఎంఏలు ఎంఎస్సీలు బీఈడీలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఒక ప్రాజెక్ట్ అంటే ఏందో, విద్యావ్యవస్థ అంటే ఏంది, ఎన్ని టీఎంసీలు, ఎంత విద్యావ్యవస్థకి ఎంత కేటాయించాలని సలహా ఇస్తారు. తీసుకోవాలి ముఖ్యమంత్రి. ఉండదు ఎందుకు ఈ పనికిరాని వాళ్ళకి ఇచ్చుకుంటూ పోతే నీకు ప్రయోజనం ఉంది రేవంత్ రెడ్డి. పనికొచ్చే మా ఉస్మానియాలు చదువుకుంటాం ఎగ్జాంపుల్ మానవతరానికి కూడా వేయచ్చు, తప్పే ఉంది. నీ గురించి ఎంతమంది చేస్తారు పోరాటాలు. వాళ్ళకి ఇవన్నీ మేము ప్రధాన డిమాండ్. ఎందుకంటున్నాం అంటన్నా వీళ్ళు ఏం తప్పులు చేస్తున్నారంటే ఇప్పుడు ఈ జెడ్పీ స్కూల్ చూస్తే స్ట్రెంత్ లేదు. ఇటు గురుకులాగ్ని ఉండట్లే, ఇటు ఇది అది ముగ్గురు పిల్లల సంవత్సరాలు లెక్క ఉంది విద్యావ్యవస్థ. ఎందుకంటున్నా అంటే ఇటు జెడ్పీ స్కూల్ పోవాలి, ఇటు గురుకులాల స్కూల్ ఉంటుంది, ఇటు మళ్ళా ట్రైబల్ నువ్వు అందులోనే నీకు మళ్ళీ సోషల్ వెల్ఫేర్ అదే మైనార్టీ, ఇటు పోతే ప్రైమరీ స్కూల్ అలా ఒక 10 మంది స్ట్రెంత్ లేరు. ముగ్గురికి వచ్చి ఒక సార్ వచ్చి చెప్పిపోయే పరిస్థితి ఏర్పడ్డది. అంటే ఇలా ఉదాహరణకి డిగ్రీ కాలేజ్ నగరికల్లో వచ్చింది 25 మంది స్ట్రెంత్ ఉంది. అంటే నీకు ఒక ఆలోచనతో చేయాలి. ఒక విద్యావ్యవస్థలో నీకు మార్పులు రావాలంటే దాని ప్రణాళిక ముందుగా తయారు చేసుకుని ఎట్లా పెడితే బాగుంటుంది విద్యావ్యవస్థ. ఇన్ని స్కూళ్ళ మీద పెత్తానం ఏంది, ఒక్కదాని మీద పెట్టి నువ్వు విద్యార్థికి ఇంట్రెస్ట్ వస్తుంది. నువ్వు రకరకాల పెట్టి స్ట్రెంత్ లేకపోతే ఆడ ఫ్యాకల్టీకి ఇంట్రెస్ట్ రాక విద్యావ్యవస్థ సర్వనాశనం. ఇప్పుడు తప్పేవరిది? ప్రభుత్వం ఏమంటారు? ఫీజు రింబర్స్మెంట్ లో కూడా రెస్ట్రిక్షన్ కరెక్టేనా? ఇప్పుడు మైపాల్ ఒక మాట 1,00,000 సీట్ వచ్చిన వాడికి ఎందుకు ఇవ్వడం ఫీజు రింబర్స్మెంట్? 1,00,000 ర్యాంక్ వచ్చిన వాడు వాళ్ళు నార్మల్ డిగ్రీ చదవని. నార్మల్ డిగ్రీ అయితే 10,000 12,000 అవుతుంది. ఇంజనీరింగ్ అయితే 35,000 అవుతుంది. దీనిలో కూడా షరతులు ఉన్నాయి అన్న, షరతులు ఉన్నాయి. దీనిలో విషయం ఏంటంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎంత ర్యాంక్ వచ్చినా గానీ ఫుల్ రిమర్స్మెంట్ చేస్తారు. 10,000 ర్యాంకు లోపు ఉన్నటువంటి బీసీలకు గానీ, ఓసీలకు గానీ, ఈడబ్ల్యూఎస్ గానీ, ఈబీసీ గానీ 10,000 ర్యాంకు లోపల వస్తే మాత్రమే ఫుల్ రిమర్స్మెంట్ చేస్తారు. లేకపోతే అవే 35,000 ఇస్తారు. మిగతా ఎంత ఫీజు ఉన్నా కానీ వీళ్ళే కట్టుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు ప్రభుత్వం ముందు చూపుతో ఇప్పటి నుంచైనా బుద్ధి తెచ్చుకొని మార్పు తెస్తే బాగుంటది. ఇప్పుడు ఉన్నటువంటి బకాయిలు కూడా మేము ఒకేసారి విడుదల చేయనట్లే, మీ మీద ఒత్తిడి పెట్టి గొంతెమ్మ కోరికలేమి కాదు ఇవన్నీ. ఇది మేము అడుగుతుంది ఏంటంటే ఒక దఫాల వైజ్ గా ఫస్ట్ ఒక 200 కోట్లు రిలీజ్ చేస్తా, 300 కోట్లు రిలీజ్ చేస్తా చేయండి. లేకపోతే విద్యార్థి అన్యాయం జరుగుతారు. ప్రైవేట్ కాలేజీలు అంటే ఈ ప్రభుత్వం రాజ్యాంగంలో ఎవరైనా కాలేజీ పెట్టుకోవచ్చు, తప్పేం కాదు. ఒక ప్రభుత్వమే నడిపిస్తే ఈ విద్యా వ్యవస్థ మీరు అన్నారు సరిపోదు. ఎందుకంటే రిజల్ట్ కూడా చూసుకుంటే వీళ్ళు మార్పులు రావాలి. ఇలా గురుకుల డిగ్రీ అన్ని కాలేజీలు మూసేస్తే దానిలో ఉన్న ఫ్యాకల్టీ ఏమవుతారు? ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగలవా? ఆల్రెడీ నిరుద్యోగం అవుతుంది కదా. నేను రావాలని గొప్పగా చెప్తున్నా. శ్రీ చైతన్య నారాయణ లో ట్యూటర్స్ కి ఎంత జీతం ఇస్తున్నారు? ఇచ్చేవాళ్ళు ఓన్లీ ఐఐటి ఫ్యాకల్టీకే ఇస్తున్నారు, మిగతా ట్యూటర్లకంతా చదువు. సో ఒక్కసారి వాళ్ళంతా రోడ్డు మీద పడతారు. అంటే కూడా చూడాలి కదా. దఫాల వైజ్ విడుదల చేస్తే మా డిమాండ్ బాగుంటుంది. ప్రభుత్వంలో విద్యార్థులు జరగ పాఠశాలల్లో కానీ కళాశాలల్లో మిగతా వాళ్ళు ఎక్కడ పోతారు? ప్రైవేట్ లో ఉండాలి. ప్రైవేట్ లో చేరటం వల్ల ఏంటంటే ప్రభుత్వం వాళ్ళకు కొంత ప్రోత్సాహం ఇస్తుంది. తర్వాత కళాశాల స్థాపన చేయడం వల్ల అందులో అటెండర్ దగ్గర నుంచి లెక్చరర్ దగ్గర నుంచి క్లర్క్ దగ్గర ఒక పాయింట్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ కాలేజీలో పనిచేస్తున్న టీచర్స్ కి
తర్వాత ఈ లెక్చర్లకు జీతాలు కూడా డైరెక్ట్ గా గవర్నమెంట్ అకౌంట్ లో వేస్తే బాగుంటుంది. అది కూడా ఈ ఇంజనీరింగ్ కాలేజీలు వీళ్ళు కరెక్ట్ గా జీతాలు ఇస్తున్నారో లేదో నాకు అధికారికంగా ఏమో 50,000 డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్ లో ఎంత జీతం అయితే వాళ్ళు చెప్తున్నారో అధికారికంగా 50,000 ఉంటది. మళ్ళీ చెక్కులు ఇస్తారు. 50,000 వాళ్ళ ఖాతాలో పడగానే చెక్కు తీసుకుపోయి మళ్ళీ 20,000 రూపాయలు వాళ్ళ ఖాతాలో వేయాలి. మళ్ళీ ఇది చాలా కాలంలో జరుగుతుంది. ఎందుకంటే నా ఉద్దేశం ఏంటంటే బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ప్రభుత్వం నేరుగా వాళ్ళకి జీతాలు ఇవ్వదు సార్. ఎందుకు నేరుగా ఇవ్వదనంటే ప్రైవేట్ వ్యక్తులు ఒక సొసైటీని ఏర్పాటు చేసుకుని మేము వాళ్ళకి జీతాలు ఇస్తాము, మేము వాళ్ళకి విద్య చెప్తాం అని చెప్పి వాళ్ళు వచ్చారు. కానీ ఆ మెకానిజం శ్రీరామ్ గారు ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఆ మెకానిజం ఏర్పడితే బాగుంటుంది కదా. మనకు అల్టిమేట్ గా ఈ కాలేజీ కాదు సార్, నీకు నువ్వే ఒక కాలేజీ పెడతా, నీకు నువ్వే సర్వీస్ చేస్తా అంటే నేనెందుకు జీతం ఇస్తా సార్? ఎవరిష్టానికి వాళ్ళు కాలేజీ పెట్టుకుని నువ్వు జీతం ఇవ్వమంటే ప్రభుత్వం ఇవ్వదు. ప్రభుత్వం ఏ ఎంప్లాయీస్ కి అయితే జీతం ఇస్తుందో వాళ్ళకి ఒక ప్రక్రియ ఉంటుంది. ఎంపిక సరైన మార్గంలో చేరాలంటే డైరెక్ట్ గా విద్యార్థులకు వేసినట్టు ఇప్పుడు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డీబీటీ వచ్చింది, అందరు బ్యాంక్ అకౌంట్స్ వచ్చాయి. ఇప్పుడు విద్యార్థులు కూడా రియంబర్స్మెంట్ లో సార్ రెండు విషయాలు ఉంటాయి సార్. రెండు విషయాలు, ఒకటి ఏంటంటే స్టూడెంట్ సస్టైనబిలిటీ అమౌంట్ ఒకటి ఉంటుంది, ట్యూషన్ ఫీజు ఒకటి ఉంటుంది. ట్యూషన్ ఫీజు అనేది కాలేజీకి ఇవ్వడమే సమంజసం. స్టూడెంట్ ఎవరైతే సస్టైనబిలిటీ అమౌంట్ ఉంటుందో దాన్ని కాలేజీకి మాత్రం కాకుండా స్టూడెంట్ కి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే స్టూడెంట్ ఫెయిల్ జరుగుతుంది. ఈ రెండింటిని వాళ్ళని ఎట్లా దోచుకుంటున్నారంటే విద్యార్థులకు ఎప్పుడైనా చెప్పండి స్టూడెంట్ సస్టైనబిలిటీ అమౌంట్ ఫీజు ఇస్తే వాళ్ళు ఒకవేళ కాలేజీకి కట్టకపోతే వాళ్ళ చదువు మధ్యలో ఆగిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఇదేంటంటే రాజకీయంగా ఇది ఒక పనికిమాలిన పని. ఎందుకంటే ప్రభుత్వాలు మేము డబ్బులు మీకు ఇస్తున్న ప్రతి క్షణం విద్యార్థులకి పేరెంట్స్ కి గుర్తు చేసే ప్రయత్నమే తప్ప దానివల్ల ఉపయోగం ఏది ఉండదు. ట్యూషన్ ఫీజు ఏదైనా ప్రభుత్వం ఇవ్వాలి అని అనుకుంటే అది నేరుగా కాలేజీలకు ఇవ్వండి. అలాగే స్టూడెంట్ ఎస్టాబ్లిష్మెంట్ అమౌంట్ ఏదైతే ఉందో అది ఆ టైంలో స్టూడెంట్ సస్టైన్ అవుతూ ఉంటాడు కాబట్టి దానికి ఇచ్చే అమౌంట్ స్టూడెంట్ కాలేజీలు టీచర్లకి లెక్చరర్లకి జీతాలు ఇస్తున్నామని ఇంత ఇస్తున్నామని చెప్తున్నాయి. గ్రౌండ్ రియాలిటీలో అంత ఇవ్వట్లేదు కదా. ఇప్పుడు ఈ ప్రైవేట్ కాలేజెస్ అన్ని రద్దు చేసినా ఏం ప్రాబ్లం లేదు. ఒకటి ఏంటంటే ఫ్యాకల్టీ రోడ్డు మీద పడతారు. అది నా మెయిన్ కన్సర్న్. ప్రైవేట్ కాలేజ్ మీద ఇంజనీరింగ్ కాలేజ్ మీద కన్సర్న్ కాదు. కూడా వాళ్ళు రోడ్డు మీద పడతారు, వీళ్ళు రోడ్డు మీద పడతారని జీతాలు కాదు, డబ్బులు కాదు, ఏవి ఇవ్వరు సార్. ప్రతిదీ కూడా మనకి ఇక్కడ ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి. అలాగే ఫండమెంటల్ రైట్ లో భాగంగా ఇప్పుడు నిర్బంధ ఉచిత విద్య వచ్చింది. ఎందుకు వచ్చిందంటే 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల లోపల 86 అమెండ్మెంట్ తీసుకొచ్చి మరి దాన్ని తీసుకొచ్చి పెట్టారు. ఎందుకంటే ప్రతి దగ్గర కూడా విద్య అనేది అవసరం కాబట్టి ప్రతి ఒక్కరికి ఉచిత విద్య ఇవ్వాలనేది ఉద్దేశంతో పాటు దాన్ని తీసుకొచ్చి పెట్టారు. ఆల్రెడీ డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ది స్టేట్స్ ఉన్నప్పుడు ఇప్పుడు ప్రత్యేకంగా వాళ్ళు వచ్చేసి వాళ్ళకి ఇది ఇవ్వాలి, వాళ్ళకి జీతాలు ఇవ్వాలంటే కాదు. ఆల్రెడీ గురుకులాల్లో ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు. ప్రభుత్వం యంత్రాంగం ద్వారా నియామకమైనటువంటి ప్రతి ఒక్క టీచర్కి లెక్చరర్కి జీతాలు గవర్నమెంట్ ఇస్తుంది. ఆ సిస్టంలో కాని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే ప్రభుత్వాలను బెదిరించేటటువంటి స్థితికి ఎప్పుడు కూడా ఏ ప్రైవేట్ కాలేజీ దిగజారద్దు. అది నీచమైన చర్యగానే భావించాలి. ఇప్పటికే రూపాయి విద్యార్థుల దగ్గర నుంచి వసూలు చేస్తున్నారు, సిగ్గుపడండి అని చెప్పి చెప్పాలి. ఇప్పుడు శ్రీ చైతన్య నారాయణ ఇలాంటి అనేక కాలేజీలు ఉన్నాయి. అనేక కాలేజీల పైన కూడా ఈడీ ఎన్ఫోర్స్మెంట్ దాడులు జరగాలి. దాడులు జరిగితేనే ప్రజలకి ఒక నిష్పాక్షికతమైనటువంటి ఒక విద్యను అందించే అవకాశం ఈ ద్వారా. ఎవరు అధికారులు ఉంటే వాళ్ళు సంఖ్యలో పోయి కూర్చుంటారు. వాళ్ళు శ్రీ చైతన్య నారాయణ కూర్చున్నా సరే వాళ్ళ మీద. అందుకే ఈడీ ఎన్ఫోర్స్మెంట్ రావాలా. అక్కడ ఏం జరుగుతుంది అంటే మనీ లాండరింగ్ జరుగుతుంది విద్యా సంస్థల్లో. దాన్ని కట్టడి చేయమని చెప్తున్నా ఈ రేవంత్ రెడ్డి గారికి. మరొక విషయం ఏంటి అని అంటే ఇంకొకసారి కూడా ఎప్పుడు కూడా ఈ ప్రైవేట్ కాలేజీలు బెదిరించే పరిస్థితి దిగజారకుండా వాళ్ళకి సంబంధించిన సొసైటీ రూల్స్ వాళ్ళ అకౌంట్ మొత్తాన్ని తరువుగా చూడమని ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని విజయ్ గారు దాంతో పాటుగా సార్ ఒక్క మాట దాంతో పాటుగా ప్రభుత్వాలు ఎప్పుడైనా సరే రాజకీయ చర్చలకు వస్తే కూడా రాజకీయ పార్టీలను సంకనేసుకొని పోయేటటువంటి విద్యార్థి నాయకులతో సరైన దార్శకత్వం రాదు. నేను ప్రజలకి విద్యార్థులకు మేలు జరగాలి అనేటటువంటి కాన్సెప్ట్ తో మాట్లాడే వాళ్ళని తీసుకోవాలా. ప్రభుత్వాన్ని విమర్శించడం లేకపోతే గత ప్రభుత్వాన్ని విమర్శించడం ఇవి మాత్రం మనకి విద్యార్థులకు మేలు చేసేటటువంటి చర్చ జరగదు సార్ భర్తన్న. దాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక మరొక విషయం నేనేం చెప్తున్నానంటే ప్రతి స్కూల్స్ కాలేజీల్లో అత్యంత దారుణంగా ఫీజుల విషయంలో జరుగుతుంది కాబట్టి ఏది మోసం జరుగుతుంది. సిగ్గు లేకుండా వాళ్ళు స్కూల్ ఎస్టాబ్లిష్మెంట్ రూల్స్ అన్నింటినీ మర్చిపోయి కాలేజ్ ఎస్టాబ్లిష్మెంట్ రూల్స్ మర్చిపోయి తింటున్నారు కాబట్టి ఖచ్చితంగా వాటి మీద ఎంక్వైరీ గట్టిగా వేయాలి. ఈ యూనివర్సిటీ రెగ్యులర్ చేసేదానికి కుదరట్లేదు.
వాళ్ళు సరిగ్గా చెయ్యట్లేదు, ఈ అకాడమిక్ ఆడిట్ అకౌంట్ ఆడిట్ అనేది మెయిన్ ప్రాబ్లం మీరు అన్నట్టు స్కూల్స్ లో లేదు కదా, ఫీజు రియంబర్స్మెంట్ ఉంది. జూనియర్ కాలేజ్ డిగ్రీ నుంచి ప్రాబ్లం స్టార్ట్ అక్కడ కూడా ఉంది. అక్కడ కూడా ఫీజు రియంబర్స్మెంట్ లేదు, ప్రభుత్వం ఇవ్వట్లేదు. కానీ వాళ్ళు తీసుకునేది ఒకటి, చెప్పేది ఒకటి. వాళ్ళ అకౌంట్ లో విద్యార్థి దగ్గర నుంచి ఎంత అమౌంట్ వసూలు చేశారో ఆ విషయాన్ని, వాళ్ళు విద్యార్థి దగ్గర నుంచి ఎంత అమౌంట్ వసూలు చేశారనే దాన్ని వాళ్ళ అకౌంట్ లో చూపించాలి. ప్రతి సంవత్సరం డిఓ అది చూపించట్లేదు. కాబట్టి అక్కడ ఎంక్వైరీ చేయాలి ఖచ్చితంగా. వీటన్నిటిపైన ఈ స్కూళ్ళలో మనీ ఏం జరుగుతుంది అని అంటే మనీ లాండరింగ్ జరుగుతుంది. అందువల్లనే ఒక ఎమ్మెల్సీ వస్తాడు, అందువల్లనే ఒక ఎంపీ వస్తాడు, ఒక మంత్రి వస్తాడు. కాబట్టి ఇవన్నీ కూడా మనీ లాండరింగ్ కేంద్రాలుగా మారినాయి. వీటన్నిటిపైన దర్యాప్తు చేయాలా, సిబిఐ దర్యాప్తు కోరాలి. ఈ సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యా సంస్థ పైన చెప్తున్నా. అదేవిధంగా ప్రభుత్వం కూడా ఇచ్చినటువంటి బాధ్యత ఏదైతే మాట ప్రామిస్ చేస్తుందో ఆ ప్రామిస్ ని ప్రభుత్వం కూడా నెరవేర్చుకోవాలని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే నీకు నువ్వుగా ఇస్తానని చెప్పినావు. నీకు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ లో ఏం చెప్పారు? స్టేట్ ప్రొవైడ్ చేయమని ఉంది. స్టేట్ ప్రొవైడ్ చేసేది వేరే వాడు ప్రొవైడ్ చేస్తుంటే వాడికి పర్మిషన్ ఇచ్చినావు. వాడికి ఇచ్చిన తర్వాత వాటి మీద నియంత్రణ లేకుండా పోతున్నావు. కాబట్టి నువ్వు కూడా చెప్పిన మాట ఏ ప్రభుత్వాలైనా ఉండదు, ప్రజలకు ఎప్పుడు కూడా విద్యను అందించాలని మోటో పెట్టుకోవాలి. కాబట్టి మీ ప్రపోజల్ నేనేమంటా అంటే ప్రభుత్వం ఎప్పుడు చెప్పాలంటే ఎడ్యుకేషన్ ఇయర్ బిఫోర్ ఏప్రిల్ మేలో ఇగో ఈ కాలేజీలు అని చెప్పాలి. ఇప్పుడు సెప్టెంబర్ లో సగం మంది జాయిన్ అయిన తర్వాత వీళ్ళు బెదిరించాలని చెప్తున్నా, మీరు అన్నది అంగీకరిద్దాము. అక్కడ నుంచే నెక్స్ట్ ఏప్రిల్ మేలో చెప్పండి, నేను ఫీజు రియంబర్స్మెంట్ ఇంతవరకు ఇస్తే ఈ కాలేజీకి ఇవ్వనని చెప్పండి. అప్పుడు విద్యార్థులు జాయిన్ కాదు. ఇప్పుడు జాయిన్ అయ్యి సగం అయిన తర్వాత ఇవ్వననేది అది వేరే సార్. ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా నువ్వు ఖచ్చితంగా నువ్వు సొసైటీ రూల్స్ ప్రకారంగా నీకు నువ్వే సర్వీస్ చేస్తాను వచ్చినావు కదా, కార్పస్ ఫండ్ తో వచ్చినావు కదా, నువ్వు ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో వచ్చినావు కదా, నువ్వు చేయాల్సిన బాధ్యత నీది. లేదా నువ్వు విద్యా వ్యవస్థ నుంచి పక్కకు పో. నిన్ను ఎవడు రమ్మన్నాడు? నేను రమ్మన్నా, లేకపోతే ఇంకో విద్యార్థి రమ్మన్నా, లేకపోతే ప్రభుత్వం రమ్మన్నా. ఏ కాలేజీ ప్రభుత్వం కాబట్టి ఆ రోజు ఉండేటట్టు కాలేజ్ ఒక విషయం బెదిరించడం గురించి మాట్లాడుతున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 35,000 ఫీజు ఉంటే, ఉస్మానియాలో 35,000 ఫీజు ఉంటే, ప్రైవేటు కాలేజీలో కూడా 35,000 రూపాయల ఫీజు ఉంది. అది ఎవరు నిర్ణయించిండు? ప్రభుత్వం నిర్ణయించింది. అంతకంటే ఎక్కువ ఫీజు ఉంటే అది స్టూడెంట్ కట్టుకుంటున్నాడు. అది ముందే తెలుసు కాబట్టి జాయిన్ అవుతున్నాడు కాబట్టి కట్టుకుంటున్నాడు. ఆ 35,000 ఏమో గవి రిలీజ్ చేయమంటున్నారు కదా. ఒక విద్యార్థికి రావాల్సినటువంటి 35,000 ఏవైతున్నాయో అవి రిలీజ్ చేయమంటున్నారు. ఒకవేళ కనుక ఇప్పుడు ఒకవేళ ఆ కాలేజీలు కనుక తప్పు చేస్తే విజిలెన్స్ ఉన్నది. ఇప్పుడు అన్నట్టుగా సిబిఐ ఎంక్వైరీ చేసుకో, లేకపోతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సంబంధించి దానికి కంప్లైంట్ చేస్తే వాళ్ళు కూడా చేసుకుంటారు. మనీ లాండరింగ్ ఇవన్నీ తర్వాత చేయొచ్చండి. వాళ్ళకు వాటాగా రావాల్సింది ఏదైతున్నదో గవర్నమెంట్ నుంచి వెళ్ళి అది అడుగుతున్నది తప్పిస్తే దీని ప్రైవేట్ కాలేజీలో పెట్టడం నేరం అన్నట్టుగా. మరి గవర్నమెంట్ యూనివర్సిటీలలో కాకతీయ యూనివర్సిటీకి 400 కోట్ల రూపాయల బడ్జెట్ ఉంటే ప్రభుత్వం ఇచ్చే బ్లాక్ గ్రాంట్ 140 కోట్ల రూపాయలు. మరి మిగతా 2/3 ఆఫ్ ద బడ్జెట్ ఎవరి దగ్గర నుంచి వసూలు చేస్తున్నారు? ఎవరి దగ్గర నుంచి వసూలు? స్టూడెంట్ దగ్గర నుంచి కదా. మరి అది గవర్నమెంట్ యూనివర్సిటీ, దాని గవర్నమెంట్ కు సంబంధించినటువంటి ప్రొఫెసర్లు ఉంటారు, గవర్నమెంట్ బిల్డింగ్స్ నిర్మిస్తారు, గవర్నమెంట్ అన్ని సకల సౌకర్యాలు కల్పించినప్పుడు అక్కడ డెవలప్మెంట్ ఫీజు కూడా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ దగ్గర నుంచి 10,000 రూపీస్ వసూలు చేస్తున్నారు. మరి ఇదే వెళ్ళి ఫెయిల్యూర్. ఇప్పుడు వ్యవస్థలో లోపాలు గవర్నమెంట్ లో ఉన్నాయి, ప్రైవేట్ లో ఉన్నాయి. కాబట్టి గవర్నమెంట్ దగ్గర అన్ని అస్త్రశస్త్రాలు ఉంటాయి. కాబట్టి ఎవరు ప్రైవేట్ లో తప్పులు చేస్తారో దానికి సంబంధించి చర్యలు తీసుకోవాల్సింది గవర్నమెంటే. గవర్నమెంట్ లో కూడా తప్పులు ఉన్నప్పుడు మరి గవర్నమెంట్ ఎవరు సెట్ రైట్ చేయాలి? ఈ రాష్ట్రంలో ఒకప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరిపితే 20 రోజులు 30 రోజులు నడిచేది. 5 రోజులు 3 రోజులు జరుపుకుంటే దేని గురించి జరుపుతారు? కాళేశ్వరం గురించి, లేకపోతే హైడ్రా గురించి, దీని నుంచి మాట్లాడతారు. కానీ అధికారంలో ఉన్న వాళ్ళైనా, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళైనా, ఇంకోరైనా ఎవరైనా విద్యా వ్యవస్థ గురించి మాట్లాడే ఆ ఎమ్మెల్యేలు ఉన్నారా? ఆ పార్టీ వాళ్ళు ఉన్నారా? 8,500 కోట్ల రూపాయల ఫీజు రిమెంట్స్ బకాయిలు ఉండి విద్యార్థులను రోడ్ల మీద పడి సర్టిఫికెట్లు తీసుకోలేక, ఉన్నత విద్యకు పోలేక, ఉద్యోగాలు చేసుకోలేక అరిగోస పడకుండా కేసులు అవుతున్నాయి, జైల్లోకి పోతున్నారు. ఎవరు మాట్లాడటం దీని మీద. ఏ ఒక్క రాజకీయ నాయక పార్టీకి కూడా మాట్లాడే అర్హత లేదు. ఎవరు వీళ్ళు తప్పు వాళ్ళు తప్పు అని చెప్పేసి వీళ్ళు విమర్శలు చేసుకున్నారు. అన్ని డైవర్షన్. మళ్ళీ ఇస్తారు రాజు. ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. మధుసూదన్ రెడ్డి గారు నమస్కారం. ఇప్పుడు నిన్న రాత్రి వరకు చర్చలు నడిచాయి, రేపటి నుంచి వెళ్ళొద్దు అని చెప్పారు. బట్ ఇవాళ అయితే కాలేజెస్ నడపలేదు. ఇప్పుడు ప్రభుత్వం వైపు నుంచి మళ్ళీ చర్చలు జరుగుతున్నాయి. ఏంది ఇప్పుడు అంటే ఇక్కడ ఒకటి సార్ ఏంటంటే ఖచ్చితంగా ఈ యొక్క యాజమాన్యాల యొక్క ధోరణి అనేది విద్యార్థుల భుజాలను తుపాకులు పెట్టి కాల్చేటటువంటి పద్ధతి
కరెక్ట్ కాదు. అయితే ప్రభుత్వము ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. తప్పకుండా ప్రభుత్వం చర్చలు జరుపుతున్నాడు. ప్రభుత్వము ఈ రోజు నిన్న ప్రతి అందరూ కూడా అధికారులు చూస్తున్నాము. కానీ మేము కాలేజీని పోగొట్టుకునేటువంటిది లేదా విద్యార్థుల జీవితాలతో ఆడుకోవడం అనేటటువంటిది కాదు. రెండవది, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వం ఒక పెద్ద తీసుకొచ్చిన తెరపై చేసి అంటే మేము మేనేజ్మెంట్ల యొక్క అకౌంట్ అయ్యేపు విద్యార్థుల యొక్క అకౌంట్ నే ఫీజు రియంబర్స్మెంట్ చేస్తాం అనేటటువంటిది చెప్తున్నాం. చేయండి, మంచిది మంచిది మంచిది. నేను ఏమంటే విద్యార్థుల అకౌంట్లకు పెట్టాలి, ఈ మేనేజ్మెంట్ అకౌంట్ లో బదులు. విద్యార్థుల అకౌంట్ ఎందుకని ఆడుతున్నారు? ఎందుకు వచ్చింది అంటే ఇప్పుడు ఉదాహరణకు గత సంవత్సరం కానీ అంతకుముందు సంవత్సరం కానీ పోస్ట్ రిజిస్ట్రేషన్ లేకుంటే ఇంజనీరింగ్ అయిపోయినటువంటి విద్యార్థులను ముఖ్యండి మీరు యొక్క ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు కాబట్టి కట్టి తీసుకోవాలంటే వాళ్ళు కట్టి తీసుకొని అమెరికాకు పోయింది. ఇప్పుడు మేనేజ్మెంట్ అకౌంట్ వేస్తే మేనేజ్మెంట్ కే పోతుంది. పిల్లవాడు అంటే మేనేజ్మెంట్ పిల్లవాడికి అవుతుంది ఇటు గవర్నమెంట్ నుంచి వసూలు చేసినటువంటి కాబట్టి మీ నెట్వర్క్ ప్రాబ్లం ఉంది మసూన్ రెడ్డి గారు, మీరు కొంచెం బయటికి రండి, మళ్ళీ తీసుకుంటారు. నెట్వర్క్ ప్రాబ్లం ఉంది. ఇలా తెలంగాణ రాష్ట్రం చూసుకుంటే ఈ విద్యా వ్యవస్థలో మార్పు రావాలని మనం అనుకున్నాం. ఎందుకు పెట్టారు? అసెంబ్లీలో గానీ 119 ఎమ్మెల్యేలు ఉన్నారు, 40 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు, ఒక్కరైనా చర్చ పెట్టట్లే. అంటే ఒక పూర్తి స్పష్టత అనేది లేదు వాళ్ళలో. మేము ఏమంటున్నాం అంటే ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలో కూడా విద్యార్థికి అన్యాయం ఎందుకు జరుగుతుందంటే, ఇప్పుడు సీట్ వచ్చింది ఉదాహరణకి ఉస్మానియాలో కానీ కాకతీయలో కానీ ఫస్ట్ డిపాజిట్ 10,000గా తీసుకుంటారు. అంటే హాస్టల్ జాయిన్ అయ్యే ముందే దాంట్లో నెలకి విద్యార్థి 3,000 రూపాయలు ఫీజు బిల్లు పడుతుంది, మెస్ బిల్లు. అంటే నెలకు 3,000 అంటే ఒక సామాన్య విద్యార్థి నీకు నెల బిల్లు వేస్తే నువ్వు గవర్నమెంట్ అని యూనివర్సిటీ గొప్ప చెప్పుకుంటున్నావు, యాంచి కట్టాల డబ్బులు, నువ్వు ఫీజు బకాయిలు ఇస్తాను చెప్తున్నావు, అది లేదు. ఇట్లా నోట్ల విద్యార్థి నోట్ల ఏం కొడుతురు? మట్టి కొడుతురు. ఎందుకు మీరు ఉండి ప్రభుత్వాలుండి మీరు ప్రభుత్వాలు ఉన్నప్పుడు విద్యార్థి మీద దృష్టి పెడితే ఈ రాష్ట్రంలోని అత్యంత కీలకమైనది ఏదన్నా ఉంటే విద్యా వ్యవస్థ. ఆ విద్యా వ్యవస్థని మీరు చాలా అద్భుతంగా తయారు చేస్తే మీలాంటి వాళ్ళని గొప్పగా ఇంకా 5 సంవత్సరాలు ఉన్న ప్రభుత్వాన్ని 15 సంవత్సరాలు పెంచుకుంటూ గెలిపించుకుంటూ పోతారు. ఇవాళ ఎందుకంటే కొన్ని రాష్ట్రాల్లో విద్యా వ్యవస్థల మీద విరక్తి పుట్టి అస్సాంలో విద్యార్థులు అక్కడ పార్టీ పెట్టుకురు గన్ పరిషత్ అని. అంటే అక్కడ జేఏసీ లీడర్లని నమ్మకం పోయింది. రాని ఈ వ్యవస్థ తీసుకొస్తున్నారు మీరు. మా ప్రధాన డిమాండ్ ఏంటంటే ఇలా విద్యా వ్యవస్థ యాడికి పోతుందంటే విద్యా కళాశాలలోని ఆంధ్రజ్యోతి పేపర్లన్నా చూడండి ఇక్కడ ఏమి ఇచ్చిందంటే, నేను చెప్తున్న మాట కాదు, ఆంధ్రజ్యోతి పేపర్లో రాసిన మాట, విద్యా సంస్థల్లోకి డ్రగ్స్ మమ్మారి. అంటే చర్లపల్లిలో పక్క రాష్ట్రం నుంచి మహారాష్ట్ర నుంచి వచ్చి పోలీసులు పట్టుకున్నదాకా మన రాష్ట్ర పోలీసు వాళ్ళకి సోయి లేదు. ఎందుకు లేదు అంటున్నంటే అంటే మా వాళ్ళ మీద కేసులు, మా విద్యార్థి లీడర్ మీద కేసులు పెడుతురు కానీ బయట ఎన్నో అగత్యాలు మానభంగాలు జరుగుతున్నాయి, వాటి మీద దృష్టి పెట్టండి. అల్ల విషయం ఆన్సర్ చూసారు, అదొక భాగం. సరే, ఇంకా ప్రధాన డిమాండ్ ఏంటంటే ఇక రకరకాల విద్యార్థులు చనిపోయారు, తర్వాత మా హాస్టల్ బీఈడి హాస్టల్ కూలిపోయే పరిస్థితి ఉంది. దాన్ని మొన్న సంగారెడ్డిలో ఇంతకుముందే చెప్పిన 3 గాయాలైన అక్కడ కూడా పోయొచ్చు. ప్రతి సంవత్సరం ఎంత ఖర్చు పెట్టాలి అన్న వీళ్ళు 2,000 కోట్లు. మొత్తం విద్యాశాఖ బడ్జెట్ 23,000 కోట్లు. ఓన్లీ 10%, అంటే ఓన్లీ 10%. 2,500 కోట్లు పెడితే మొత్తం మంది ఫీజు రియంబర్స్మెంట్ 3 లక్షలు. మన బడ్జెట్ ఎంత? 3,04,000 కోట్లు బడ్జెట్ విద్యారంగానికి వీళ్ళు కేటాయించిందని చెప్పేది. అంటే ఫీజు రియంబర్స్మెంట్ నాట్ ఈవెన్ భర్త గారు 20,000 కోట్లు అంటే అందులో మౌలిక వస్తువులు జీతభత్యాలు అన్ని కలిపి ఫీజు రియంబర్స్మెంట్ కోట్ల రూపాయలు కేటాయించిన 40,000 గురుకులాలకు, అవి సమీకృత గురుకులాలకు 105 నియోజకవర్గాల్లో 200 కోట్ల 25 ఎకరాల్లో నిర్మాణం జరగబోతుంది. మానవుతారండి. నేను చెప్పేది ఏంటంటే 12 లక్షల మంది విద్యార్థులకి 2,500 కోట్లు అంటే తక్కువ కదా. 1% ఆఫ్ ది టోటల్ బడ్జెట్ పెద్ద కాదు ప్రయారిటీ. అందుకే ప్రభుత్వం కూడా మనం ఏం కాదంటలేదు. ఇప్పుడు గతంలో మన విజయ్ కుమార్ గారు వచ్చారు కాబట్టి గతంలో ఏమైందంటే మొత్తం ఎంత మీ దగ్గర డాటా ఉందా? మొత్తం ఫీజు రియంబర్స్మెంట్ ప్రతి సంవత్సరం చెల్లించేది ఎంత? ప్రతి సంవత్సరం చెల్లించవలసింది
2,000 కోట్లు సరాసరి. ఇప్పుడు గతంలో 2014లో గుర్తుపెట్టుకోండి, ఇంకా 3,200 కోట్లు పెరిగింది అంతే. ఈ పథకాన్ని ప్రారంభించినప్పుడు సవ్యంగానే ఉన్నది. తర్వాత తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలు కిరణ్ కుమార్ రెడ్డి గానీ రోషయ్య గానీ సవ్యంగానే విద్యార్థుల ఖాతాలు వేసారు. అప్పుడు ధర్నాలు కానీ ఇట్లాంటివి లేవు. కిరణ్ కుమార్ రెడ్డి కూడా చేశాడు కదా. అట్లా ఎంక్వైరీ అది ఇప్పుడు కూడా రేపు కూడా జరుగుతుంది. ఇప్పుడు ఫీజు బకాయిలు వేరు, ఫీజు రియంబర్స్మెంట్ వేరు. ప్రమాణాలు పాటించినప్పుడు తప్పకుండా ఎవరు కాదంటారు చెప్పి మీరు కాదంటారా? ప్రమాణాలు పాటించబో చర్యలు తీసుకోవద్దంటారా? అది తర్వాత అంశం. కాబట్టి గతంలో కేసీఆర్ ప్రభుత్వం కూడా ఏం చేసింది, నేను ఇప్పుడే చూపిస్తాను న్యూస్. 2,30,00,000 రూపాయలు ఫైన్లు వేసింది. దాంతో బంబేలు ఎత్తిపోయిన కళాశాల యాజమాన్యాలు దాదాపు ప్రతి కళాశాలలో 40-50 సెక్షన్లు మూసేసుకున్నాయి. కొన్ని కళాశాలలు అయితే అమ్మేసుకున్నారు కొంతమంది. కాబట్టి మనం ఏమంటున్నాం అంటే, టాస్క్ ఫోర్స్ తర్వాత విజిలెన్స్ అంటున్నారు కదా, తెలంగాణ అకాడమీ ఫర్ ఫీజ్ రెగ్యులేషన్ కమిటీ ఉంటుంది TAFRC. దానిలో ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఫీజు రివిజన్ చేసుకోవడానికి పెంచుకోవడానికి మేము ఫెసిలిటీస్ ఇన్ని కల్పించడం, ఆడిట్ ఇది ఉన్నది, పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వము. దాన్ని విమర్శిద్దాం. ప్రభుత్వాలు అన్ని అట్లే వచ్చినాయిలే కానీ. విజయ్ గారు ఏంది ఇప్పుడు విజిలెన్స్ ఎంక్వైరీ మీరు చేశారు, ఇప్పుడు వాళ్ళు కూడా చేస్తామంటారు విజిలెన్స్ ఎంక్వైరీ. ఫీజు వాళ్ళ విజిలెన్స్ రిపోర్ట్ ఉన్నది. ఆ విజిలెన్స్ రిపోర్ట్ కాలేజీలు ముగించారు. దాదాపు 2,30,00,000 ఫైన్లు వేశారు కొన్ని కాలేజీల పైన. కాబట్టి ఆ విధంగా మేము చేయట్లేదు. ఆ విధంగా బెదిరింపులో పాల్పడడం బంధించే ప్రభుత్వం కాదు. విద్యార్థుల ఫండ్స్ పై జరిగిన దుర్వినియోగంపై కాంగ్రెస్ పార్టీ ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? మనోతరాయ్ గారు చెప్పండి. విద్యార్థుల ఫండ్స్ పై మెసేజ్ వచ్చింది, చూస్తాను నేను. విద్యార్థుల చెప్పండి. ఫండ్స్ పై జరిగిన దుర్వినియోగంపై కాంగ్రెస్ పార్టీ ఎటువంటి విచారణకు సిద్ధం? ఎక్కడ గత ప్రభుత్వంలో జరిగినా ఎక్కడ దుర్వినియోగం జరిగినా అదొక పద్ధతి. ఆ ప్రాసిక్యూషన్ అనేది జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో దీనికి దానికి అదే అంటారు. ఇప్పుడే దీన్ని తీసుకురావద్దు అంటున్నాం కదా మేము ఏమంటున్నాం, గతంలో లాగా యాజమాన్యాలు నా దగ్గరికి వచ్చారు. 2018లో నేను పెద్ద ఎత్తున యాజమాన్యాలతో కలిసి పోరాటం చేసిన ఫీజు రియంబర్స్మెంట్ కోసం. అయినా స్పందించలేదు. 400 కోట్లు 2,000 కోట్లు ఉంటే 400 కోట్లు విడుదల చేసి అట్లా ఆపేది. కొంతమంది బెదిరించి అలా ఉద్యమం చేయకుండా ఆపారు. కానీ ఇప్పుడు అట్లా కాదు కదా. నిన్నటి నుంచి మీరు చూస్తున్నారు, వేం నరేందర్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, అదే విధంగా బట్టి విక్రమార్, ఇప్పుడు కూడా చర్చలు జరుగుతున్నాయి. మేమేమంటాం, ఈ చర్చలు సఫలవంతమైతే ప్రైవేటు కళాశాల యాజమాన్యాలు కూడా విరమించుకుంటాయి. వాళ్ళే అంటున్నారు. వాళ్ళు ఇలా నేను పత్రికలు చూడండి, ఈ పాపం గత ప్రభుత్వం అని చెప్పారు వాళ్ళు. చైర్మన్ రమేష్ గారు చెప్పినది, నేను చెప్పిన వీడియోలో కూడా చూడండి. కాబట్టి మేము సానుకూలంగా స్పందిస్తున్నాం. వాళ్ళ మీద దౌర్జన్యం చేయట్లేదు. ఎందుకంటే ఇక్కడ ఒకరి జీవితాలు కూడా ముడిపడి వాళ్ళని ఇబ్బంది పెడితే విద్యార్థులను ఇబ్బంది పెట్టినట్టే. అంతేకాకుండా కళాశాలలో పనిచేసే సిబ్బందిని ఇబ్బంది పెట్టే. కాబట్టి ఈ మానవతా దృక్పథం అనేది కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి ఉన్నది. కాబట్టి ఇప్పటికి కూడా చర్చలు జరుగుతున్నాయి. రాత్రికి ఒక వార్త వస్తుంది, తప్పకుండా సఫలమైంది. వాళ్ళు గొంతెమ్మ కోరిక అడగట్లేదండి. 1,200 కోట్ల టోకెన్లు ఇచ్చారు, అవి విడుదల చేయమంటున్నారు. మిగతాయి కూడా అంచెలంచెలుగా చేస్తాం. మిగతాయి కూడా అంచెలంచెలుగా చేస్తాం. దశల వారి ఒక్క నిమిషం విజయ్ గారు చెప్పండి. ఫీజు రియంబర్స్మెంట్ మీద రెస్ట్రిక్షన్స్ అసలు పెట్టాలా వద్దా? అసలు ప్రజలకు, విద్యార్థి నాయకులకు, మన బ్రదర్స్ కూడా అర్థం కావాల్సింది ఏంటంటే, ఈ సమస్య ఎందుకు ఇప్పుడు మొదలైందంటే, సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారంగా ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఒక బ్లాక్ పీరియడ్ అని ఉంటుంది. ఆ బ్లాక్ పీరియడ్ సంబంధించింది ఒక రిటైర్డ్ జడ్జితో ఒక కమిషన్ ఉంటుంది ఈ రాష్ట్రంలో. ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ TFRC తెలంగాణ ఫీ అండ్ రెగ్యులేషన్ కమిటీ ఉంది. ఆ కమిషన్ కళాశాలల నుంచి ఎక్స్పెండిచర్స్ లెక్కలన్నీ తీసుకొని ఎవ్రీ 3 years ఒకసారి మొత్తం క్రోడీకరించి కళాశాలతో చర్చలు చేసి ఫీజులు హైక్ పెంచేటువంటి విధానం ఈ రాష్ట్రంలో ఎస్టాబ్లిష్ అయి ఉన్నది. అది ఆల్రెడీ. అయితే ఈ సంవత్సరం బ్లాక్ పీరియడ్కి సంబంధించినటువంటి దాదాపు 6 నెలల కిందటనే TFRC చర్చలు చేసింది, వారితో రిపోర్టులు తీసుకున్నది, ప్రభుత్వానికి కూడా నివేదిక ఇచ్చింది. ప్రభుత్వం దగ్గర బడ్జెట్ లేదు కాబట్టి వీళ్ళు అడ్డమైనటువంటి 6 గ్యారెంటీలు హామీలు ఇచ్చి ప్రజలను ఏమార్చి అధికారులకు వచ్చారు. కాబట్టి వీరి దగ్గర డబ్బు లేదు కాబట్టి దీని నుంచి ఎట్లనే బైపాస్ చేయాలని చెప్పేసి ఆ TFRC కమిషన్ ఇచ్చినటువంటి, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి రిటైర్డ్ జడ్జి ఇచ్చినటువంటి కమిషన్ రిపోర్ట్ ని తుంగలో తొక్కుతూ ఇంకొకటి కమిటీ వేసింది. కమిటీ వేసి ఆ కమిటీ నివేదిక తీసుకుని రీసెంట్ ఒక 20 రోజుల కింద ఆ కమిటీ నివేదిక తీసుకుంది. దాని తర్వాత మళ్ళీ ఇంకొక జియో ఇచ్చింది. జియో ఇచ్చి మళ్ళీ ఫ్రెష్ గా కాలేజీల నుంచి హియరింగ్ చేసుకొని ఆ కాలేజీల నుంచి ఇప్పుడు ప్రభుత్వము
ఫీ రియంబర్స్మెంట్ వాళ్ళకి చెల్లించేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఈ నెక్స్ట్ బ్లాక్ త్రీ అకాడమిక్ ఇయర్స్ బ్లాక్ పీరియడ్ కి ఫీజులు భారీ ఎత్తున భారం అవుతా ఉంది కాబట్టి దాని నుంచి తప్పించుకోవడం కోసం ఈ ప్రభుత్వం ఈ నాటకం ఆడుతా ఉంది. నేనేమంటున్నానంటే మిత్రుడు మానవతరాయ్ గారు అన్నట్టు 2022-24 అకాడమిక్ ఇయర్స్ లో ఆ టోకెన్లు గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం టోకెన్లు ఇచ్చి ఉన్నది ఆల్రెడీ. అవి ఏ ప్రభుత్వం అయినా ఆ టోకెన్లు ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా ఫండ్స్ ఆటోమేటిక్ గా మన ఏమంటారు ట్రెజరీ నుంచి వెళ్ళిపోవాలి. కానీ ఈ ప్రభుత్వం వచ్చేసిన తర్వాత ఆపేసింది. బట్టి విక్రమార్క గారు వారు ఒక మాట మాట్లాడుతున్నారు, నా దగ్గర డబ్బు లేదు, నేను ఇప్పుడు సంక్షేమ పథకాలకు పెన్షన్లకు జీతాలకి సరిపోతలేదు, నేను ఎక్కడి నుంచి తీసుకురావాలో మీరు చెప్పండి అని కళాశాల ప్రతినిధులని ప్రశ్నించిండంటే మరి గతంలో వారు సిఎల్పి నాయకుడిగా ఉన్నప్పుడు ఎన్నికల 2023 సాధారణ ఎన్నికల సందర్భంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో కొద్దిమంది టీవీ ఛానల్స్ వాళ్ళు కాంక్లేవ్ నిర్వహించారు. కాంక్లేవ్ నిర్వహించి మీరు ఇన్ని రకాలైనటువంటి హామీలు ఇస్తా ఉన్నారు, మరి మీకు బడ్జెట్ సరిపోతుందా, మీకు ఎక్కడి నుంచి తీసుకొస్తారు బడ్జెట్ అని చెప్పేసి ప్రశ్నిస్తే, సీనియర్ జర్నలిస్టు ప్రశ్నిస్తే మాకు సంపద ఎట్లా సృష్టించాలో తెలుసు, సంపద ఎలా పంచాలో తెలుసు అని చెప్పేసి బట్టి విక్రమార్క గారు మాకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు అన్నిటి మీద నాకు అవగాహన ఉండే మేము హామీలు ఇస్తా ఉన్నాం కాబట్టి మేము ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని చెప్పేసి బట్టి విక్రమార్క గారు మాట్లాడారు. మరి మీరు ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా ఇది హైదరాబాద్ యూత్ డిక్లరేషన్, ఇది హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ ప్రియాంక గాంధీ గారు సరూనార్ స్టేడియంలో తీసుకొచ్చారు. ఫీ రియంబర్స్మెంట్ మరియు మెరుగైన ఉన్నత విద్యని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఈడబ్ల్యూసీ వర్గాల విద్యార్థులందరికీ ఫీ రియంబర్స్మెంట్ తో పాటు పాత బకాయిలు పూర్తి చెల్లిపని వారిచ్చిన హామీ. భరత్ గారు ఇది వారిచ్చిన హామీ. ఆ హామీని నెరవేర్చలేకుండా కాంగ్రెస్ వాళ్ళు గతంలో బీఆర్ఎస్ చెప్పాలి. యూనివర్సిటీలో 8 అర్థవంతంగా సభ్యతనే సంస్కారంగా చేస్తున్నాం. మీరు సంబంధం లేని అంశాలు ముడి పెడతారు. ఇప్పుడు ఫీజు రియంబర్స్ మీద మీరు మాట్లాడమంటే నేను కూడా మాట్లాడతా. 5,600 కోట్లు TAFRC చెప్తే మీరు ఇచ్చారా? పార్టీ నాయకులకి ప్రైవేట్ యూనివర్సిటీ ఇచ్చారు మీరు. మల్లా రాజేశ్వర యూనివర్సిటీ, మల్లారెడ్డికి యూనివర్సిటీ మాత్రం 15% కమిషన్లు తీసుకొని బిల్లులు చెల్లిస్తున్నారు. మీ ఇంట్లో బంగారం చెప్పారు. హరీష్ రావు, సంతోష్ రావు దగ్గర బంగారం ఉంది. ఆ బంగారం మొత్తాన్ని ఫీజు రియంబర్స్మెంట్ కి కవిత గారు చెప్పారు. హరీష్ రావు గారి ఇంట్లో బంగారం ఉంది, సంతోష్ రావు ఇంట్లో బంగారం ఉంది. మరి కేసీఆర్ ఇంట్లో ఎంత బంగారం ఉందో ఇది పెట్టి వెంటనే ఆ డబ్బులు కవిత గారు చెప్పారు. ఆ బంగారం తెచ్చి మీరే విద్యారంగాన్ని సర్వనాశనం చేసింది మీరు కదా. ఒక్క నిమిషాన భరతన్న ఒక మాట చెప్తా. ఈ చర్చ పెట్టింది ప్రధానంగా విద్యార్థుల కోసం, అంటే విద్యా వ్యవస్థ మీద. దాని మీదనే పాయింట్ ఉండాలి. నేను అనేది ఏంటంటే డిమాండ్ ఎవరు మాట్లాడినా విద్యా వ్యవస్థ చేయాలి. అంటే ఎవరెవరు లొల్లి పెడితే మా విద్యార్థి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తారు కూడా ప్రజలందరూ. మెయిన్ గా ఇది విద్యార్థుల కోసం ఈ చర్చ పెట్టింది కూడా. నా డిమాండ్ ఏంటంటే ఇవాళ ఈ ప్రభుత్వం కాదు, గత ప్రభుత్వం నుంచి జరుగుతుంది. ఇంకొకటి ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్ ఎవరైనా ఉంటే ఇది నోట్ చేసుకోండి. ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఈ తెలంగాణ రాష్ట్రంలో మన చాకలి ఐలమ్మ అని యూనివర్సిటీ కోటి ఉమెన్స్ కాలేజీకి ఐలమ్మ అని పేరు పెట్టారు. చాలా గొప్పగా పెట్టారు. మీ అందరం కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాం. అంటే వీళ్ళు చేసింది కాదు, గతం నుంచే చేసింది గత ప్రభుత్వం. ఓకే, ఒక్క నిమిషం బ్రదర్ చెప్పేది వినండి, కంక్లూడ్ చేయండి. ఒక్క నిమిషం నేను కంక్లూడ్ చేయండి, మాట్లాడకరి, డిస్టర్బ్ చేయకరి. అయితే డిగ్రీ పిల్లలు ఎక్కడెక్కడో గ్రామీణ ప్రాంతాల నుంచి డిగ్రీ సీట్ కోసం అప్లికేషన్ పెట్టుకుంటే సైఫాబాద్ కానీ, నిజాం కాలేజ్ కానీ, కోటి ఉమెన్స్ కాలేజ్ కానీ సీట్ వస్తుంది. చాలా సంతోషంగా ఉంటాడు విద్యార్థి, అబ్బాయే కానీ అమ్మాయి కానీ. ఇవాళ మీరు ఇంత గొప్పగా పెట్టుకున్నటువంటి యూనివర్సిటీలో ఫస్ట్ ఇయర్ కి హాస్టల్ వసతి కల్పించలేనంటే పరిస్థితి, దిక్కుమాల పరిస్థితులు ఉన్నారు. ఫస్ట్ ఇయర్ గర్ల్స్ హాస్టల్ లేదు, అమ్మాయిలకు హాస్టల్ లేదు, అబ్బాయిలకు హాస్టల్ లేదు, అది సైఫాబాద్ లేదు, నిజాం కాలేజ్ లేదు. డిగ్రీ కాలేజ్ అని ఇంత గొప్పగా చెప్తున్నాం నిజాం కాలేజ్ అని, దానికి ఒక హాస్టల్ కేటాయించాల తిప్పి తెంగితే 2,000 మంది స్ట్రెంత్ లేరు. నా ఆవేశం ఏంటంటే నేను 100 మీరు రాష్ట్ర వ్యాప్తంగా నాకు మా బాధ ఏంటంటే
మీరు హాస్టల్ ఎమ్మటే వసతి కల్పించాలి. తప్పకుండా బిల్డింగులు ఉన్నాయి, స్థలాలు ఉన్నాయి. అది ఇప్పటి నుంచి కాదు. నిజాం కాలేజ్ మధుసూదన్ రెడ్డి మధుసూదన్ రెడ్డి గారు ఫోన్ లైన్ లో మధుసూదన్ రెడ్డి గారు ఫోన్ లైన్ లో మధుసూదన్ రెడ్డి గారు ఒక 2 minutes లో చెప్పండి ఏంది ఇప్పుడు చేయాల్సింది. ఇప్పుడు ఒకటిసారి ఏంటంటే ప్రభుత్వము చాలా స్పష్టంగా ఈ యొక్క ఫీజు రీయింబర్స్మెంట్ సంబంధించి సమస్యను పరిష్కరించాలనేటువంటి ఆలోచన ఉంటుంది. వివిధ స్థాయిలతో మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ జోక్యం చేసుకొని పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఆల్రెడీ ఒక ముదిరిపోయినటువంటి సమస్య. గత ప్రభుత్వము పెట్టినటువంటి బకాయిలు కానీ ఆ బకాయిలతో పాటు ఇప్పుడు పేరుకుపోయినటువంటి బకాయిలు కానీ ఒకవైపు ఉన్నాయి. తర్వాత వీటికి సంబంధించినంత వరకు 8,000 కోట్ల రూపాయల బకాయిలు ఏవైతే ఉన్నాయో అందులో 70% చిన్న చిన్న కళాశాలలు, జూనియర్ డిగ్రీ కళాశాలకు సంబంధించి ఉన్నాయి. సో కాబట్టి వీటన్నిటిని కూడా ప్రభుత్వం పరిష్కరించేటటువంటి విధానాన్ని అక్కడ ఉన్నటువంటి విద్యార్థి సంఘ నాయకులు అర్థం చేసుకుంటారని నేను భావిస్తున్నా. గతంలో ఫీజు రియంబర్స్మెంట్ అడిగితే విజిలెన్స్ వేసి లేకపోతే టాస్క్ ఫోర్స్ వేసి వాళ్ళను దారికి తెచ్చుకునేటటువంటి ప్రయత్నాలు కానీ తెరవెనుక ప్రయత్నాలు ఈ ప్రభుత్వం చేయటం లేదనేటటువంటిది చాలా స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నా. మీరు అనేటటువంటిది ఏంటంటే ఈ యాజమాన్యాల్లో ప్రభుత్వం కూర్చొని ఈ సమస్యకు పరిష్కారం చేస్తాయి. తప్పకుండా ఇది పరిష్కరించవలసినటువంటి సమస్య. విద్యకు పెట్టుబడిగా భావించాలి, విద్య అనేటటువంటిది ఖర్చుగా భావించకూడదు అనేటటువంటి ఒక భవిష్యత్తు విద్యార్థుల కోసం ఉన్నది. కాబట్టి అక్కడ ఉన్న విద్యార్థి సంఘం కూడా ఈ సమస్య పరిష్కారం దృష్టిలో ఆలోచించాలి తప్ప ఒక ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించినటువంటి అంశం సందర్భంగా ఫీజు పెంపుకు సంబంధించినటువంటి అంశం కూడా ప్రస్తావన తీసుకొచ్చారు. ఫీజు పెంపు ఎందుకు చేయాలి? ఏమి యొక్క వసతులు పెంచుతారు? ఈ రోజు ఇంజనీరింగ్ కళాశాలల్లో 90,000 సద్వినియోగం కూడా అడ్మిషన్స్ ఉంటే 75,000 మంది విద్యార్థులు చేరేందు 15,000 మంది పట్టుమని ఆ కాలేజీ ముఖం చూడడానికి కూడా ఇష్టపడతలేదు. అదేవిధంగా పెద్ద పెద్ద కాలేజ్ సిబిఐటి నారాయణ ఈ విధంగా నారాయణమ్మ కాలేజ్ కాలేజీలు ఉంటే దాదాపు 30% మేనేజ్మెంట్ కోటా కింద 10 లక్షలు 20 లక్షలు తీసుకొని అమ్ముతున్నారు. మరి వీటన్నిటికీ సంబంధించినంత వరకు మీ దగ్గర ఉన్న లోపాలను కూడా కాబట్టి ప్రభుత్వంతో చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలి తప్ప విద్యార్థుల యొక్క భుజాలపై తుపాకులు పెట్టి కాల్చడం అనేటటువంటిది సరైనటువంటి పద్ధతి కాదు అనేది నా స్పష్టమైనటువంటి అభిప్రాయం. ఓకే ఓకే, థ్యాంక్ యూ. 20 లక్షలకు 30 లక్షలకు సీట్లు అమ్ముకుంటే దాని మీద చర్యలు తీసుకోవాల్సింది ఎవరు? ప్రభుత్వమే కదా. ప్రభుత్వం తెలియకుండా ఇవన్నీ జరుగుతున్నాయి. థ్యాంక్ యూ మానవతా రాయ్ గారు, కుర్వా విజయ్ గారు, రాజు గౌడ్ గారు, అదేవిధంగా శ్రీరామ్ గారు, రాంబాబు గారు. మొత్తానికి 2-3 అంశాలు. దీనిలో ప్రభుత్వానికి ఒకవేళ ఫీజు రియంబర్స్మెంట్ తలకు మించిన భారం అయితే ఎంతవరకు ప్రభుత్వానికి సౌలభ్యత ఉందో, వయబిలిటీ ఎంత ఉందో అంతవరకు చేయాలి. మధ్యలో జాయిన్ అయిన తర్వాత విద్యార్థుల్ని కాకుండా ఇంత ర్యాంక్ వరకు ఇంజనీరింగ్లో వస్తే ఇస్తాం, మిగతాది మేము చేయలేం అని చెప్పేస్తే క్లియర్ కట్. డిగ్రీ అయినా మిగతా వాటిలో అయినా సరే కాలేజీలకు సంబంధించి అవకతవకలు అరికట్టేందుకు నేరుగా విద్యార్థి ఖాతాలో ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం ఒకటి, ప్లస్ దానిలో ఇంజనీరింగ్ కాలేజెస్లో కానీ డిగ్రీ కాలేజెస్లో జూనియర్ కాలేజెస్లో చాలామంది లెక్చరర్స్ పనిచేస్తున్నారు. వాళ్లకు ఇంత శాలరీస్ ఇస్తున్నామని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ డిగ్రీ కాలేజ్ కానీ వాళ్ళు చెప్తున్నారు డిక్లరేషన్లో. సో వాళ్ళకి నేరుగా జీతాలు ప్రభుత్వం ఆ కాలేజీల అకౌంట్లో పట్టుకొని జమ చేసే అంశాన్ని పరిశీలిస్తే ముఖ్యంగా, ఎందుకంటే అక్కడున్న నిరుద్యోగులు వాళ్ళంతా కూడా ఈ 5-6 నెలలుగా చాలా మందికి జీతాలు లేవు, వాళ్ళకు కూడా బాగుంటుంది. సో అల్టిమేట్గా కాలేజీలు ఆగడాలను అరికట్టచ్చు, ప్లస్ ఎట్ ది సేమ్ టైం నిరుద్యోగులు ఎవరైతే ఈ చిన్న చిన్న ఉద్యోగులు ఎవరైతే ప్రైవేట్ కాలేజెస్లో ఇంజనీరింగ్ కాలేజెస్లో పనిచేస్తున్నారో వాళ్ళకు కూడా బెనిఫిషియల్ అవుతుంది. ఎందుకంటే కాలేజ్ చెప్పేది ఒకటి, వాళ్ళు ఇచ్చే శాలరీస్ ఒకటి. దీంతో పాటు విజిలెన్స్ ఎంక్వైరీ లేకపోతే ఇంకేదైనా ఎంక్వైరీలు చేసేది ఉంటే అది ఫీజు అడిగినప్పుడు కాకుండా, ఫీజు రియంబర్స్మెంట్ అడిగినప్పుడే కాకుండా ఎప్పటికప్పుడు దాన్ని కట్టడి చేసి డిగ్రీ కొన్ని ఫీజు రియంబర్స్మెంట్ బేస్డ్ కాలేజెస్ ఉంటే వాటికి పర్మిషన్ ఇవ్వద్దు యూనివర్సిటీ, అంతేగాని మధ్యలో ఇవ్వకుండా చూడాల్సిన అవసరం ఉంది. మొత్తానికి ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థులకు ఇబ్బంది రాకుండా పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అటు ఇంజనీరింగ్ కాలేజీలు డిగ్రీ కాలేజీలు కూడా ప్రమాణాలు డెఫినెట్గా
పెంచాల్సిన అవసరం ఉంది. రెండోది ఫీజు రియంబర్స్మెంట్ కోసమే కొన్ని కాలేజీలు తయారైనాయి, వాటిని వాళ్ళు మానుకుంటే కూడా బెటర్. ముఖ్యంగా కాలేజీలో పనిచేస్తున్న వాళ్ళకి సకాలంలో శాలరీస్ ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ కూడా ఆ కాలేజీ. సో స్పందన మొత్తానికైతే ఖచ్చితంగా చూద్దాం. బట్టి విక్రమార్క చర్చిస్తున్నారు, శ్రీధర్బాబు చర్చిస్తున్నారు. 21వ తేదీ నుంచి ఎట్లాగో హాలిడేస్ ఉన్నాయి. మిగతా ఉన్నత విద్యా సంస్థలు బహుశా 24, 25వ తేదీ అనుకుంటా. ఇవాళ ఆల్రెడీ నిన్న ప్రభుత్వం చెప్పినా సరే ఇవాళ ఆల్రెడీ డిక్లేర్ చేశారు. సో రేపటి నుంచి ఏం జరుగుతుంది అన్నది చూడాలి. ఒక చిన్న